డిబేట్ ఊహించినట్లుగానే తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ రచ్చ చేసింది. లగచర్ల రైతులకు బేడీలపై చర్చకు పట్టుబట్టింది. సభలో స్లబ్లో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ప్లకార్డులు వదిలితేనే మాట్లాడే అవకాశం ఇస్తారని స్పీకర్ చెప్పినా బీఆర్ఎస్ పార్టీ వినలేదు. దీంతో అసెంబ్లీ వాయిదా తప్పలేదు. అసెంబ్లీలో ఏం జరగబోతోంది? సభ్యులు టీషర్ట్ వేసుకుని అసెంబ్లీకి రావడం కరెక్టేనా? ఈ అంశాలపై ఇవాళ ఈవినింగ్ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొనబోతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జయరాం గారు డిబేట్ నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే అండి జయరాం గారు. అలాగే కాంగ్రెస్ నుంచి డాక్టర్ లింగం యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి జయరాం గారు. ఎస్, మీతోనే లింగం యాదవ్ గారు మీతోనే స్టార్ట్ చేస్తాను. ఏం చెప్తారు అంటే ఇవాళ జరుగుతున్నాయి గత కొద్ది రోజులుగా, కానీ స్టార్ట్ అయిన మొదటి నుంచి కూడా చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లగచర్ల ఘటనకు సంబంధించి అటువైపు మాట్లాడుతూ ఉన్నారు. ప్లకార్డులు పట్టుకుంటూ నిరసన తెలుపుతున్న వైనం చూసాం మనం. సో మొత్తం అసెంబ్లీ కూడా జరగకుండా మొత్తం అంతా రచ్చైన సిచ్యువేషన్ నడుస్తోంది. సో ఏం చెప్తారు? ఎస్, ముందుగా గుడ్ ఈవినింగ్ అండి మీకు, జీనియస్ ప్రేక్షకులకు, కోపానిస్టులందరూ కూడా. ఎస్, డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ శాసనసభలు ఎక్కువ రోజులుగా, గతంలో కంటే ఎక్కువ రోజులుగా నడవాలనే ప్రధాన ఉద్దేశంతో ఇవాళ ప్రజాప్రభుత్వం ఇవాళ ముందుకెళ్తుంది. ఇవాళ ప్రత్యేకించి ఇవాళ బీఆర్ఎస్ నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకుండా ఇవాళ ఆయన ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి చరిత్ర మనకు కనబడుతుంది. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అసెంబ్లీకి వచ్చినటువంటి చరిత్ర మనం చూసిన, ఏ విధంగా అసెంబ్లీ నడిపిండో, ఎంత తక్కువ రోజులలో గత 10 ఏళ్లుగా దేశంలోనే అత్యధికంగా నడిచినటువంటి చరిత్ర ఛత్తీస్గఢ్ ఉంటే, అత్యల్ప అసెంబ్లీ సమావేశాలు గత 10 ఏళ్లలో నడిచినటువంటి సభలు ఏదైనా ఉందంటే ఒక తెలంగాణ. కానీ ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు జరగాలి. ఇవాళ ప్రజాస్వామ్యంలో పాలకపక్షం ప్రతిపక్షం రెండూ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి గారే కేసీఆర్ గారికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. మనందరం కూడా చూసింది, మీరు అసెంబ్లీకి రండి, మీ సలహాలు సూచనలు ఇవ్వండి. డెఫినెట్ కూడా ఈ ప్రజాప్రభుత్వం అందరి అభిప్రాయాలకు అనుగుణంగానే ముందుకెళ్తుంది. మీరు 10 ఏళ్లలో ఏనాడు కూడా ప్రతిపక్ష నాయకులను గాని మాట్లాడించిన సందర్భం లేదు. ఇవాళ మీరు అసెంబ్లీకి రండి, ఏదైనా మాట్లాడడానికి, ఇవాళ చర్చించడానికి ఇవాళ శాసనసభ సిద్ధంగా ఉందని స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పినటువంటి సందర్భం మనకు కనబడుతుంది. కానీ ఇవాళ దీనికి అధికారం కోల్పోయిన తర్వాత 10 ఏళ్లుగా అధికారాన్ని అనుభవించినటువంటి కేసీఆర్ ఫ్యామిలీ, ఇవాళ ప్రత్యేకించి కేసీఆర్, కేటీఆర్ అధికారమే శాశ్వతం అనుకుని ఇవాళ అధికారం పోయిన తర్వాత ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి బాధపడుతూ ఏది పడితే అది ప్రభుత్వాన్ని నిందించడమే ఇవాళ వాళ్ళు పనిగా పెట్టుకుర్రు. ఇవాళ మనం చూసాం, మరి గతంలోనే ఏ విధంగా రైతులను వేధించినటువంటి సందర్భం కేసీఆర్ పాలనలో జరిగింది. దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో కేసీఆర్ 10 ఏళ్లలో నెంబర్ 2 స్థానంలో ఉన్నటువంటి రైతు ఆత్మహత్యలు మహారాష్ట్ర తర్వాత అది తెలంగాణ గతంలో ఉండేది. కానీ ఇవాళ రైతన్నల్ని ఆదుకోవడం, రైతులే రాజుగా చేస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. దేశ చరిత్రలోనే ఒకేసారి 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. అదేవిధంగా ఇవాళ సన్న ఓట్లకు 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చినటువంటి చరిత్ర మాది. మీకు 10 ఏళ్లలో మీరు రైతులకేం చేశారు చెప్పు? ఇదే బీజేపీ తెచ్చినటువంటి రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెస్తే ఆ నల్ల చట్టాలు సపోర్ట్ చేసింది మీరే. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర మీదే. ఇవాళ మా ప్రభుత్వంలో ఏదైతే జరిగిందో ఇమ్మీడియట్ గా కూడా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించారు. ఇమ్మీడియట్ గా కూడా అధికారులపై యాక్షన్ తీసుకున్నారు. ఇది మా యొక్క ప్రభుత్వం చిత్తశుద్ధి. మీకు చేతనైతే అసెంబ్లీని చర్చించండి, అంతే తప్ప ఏదో మీరు మీడియాలో కనబడాలని, మేము ఉన్నామని చెప్పుకోవడం కోసమే ఇవాళ మీరు కేటీఆర్ పాత్ర కనబడుతుంది తప్ప ఎక్కడ కూడా ప్రజా సమస్యలు గాని ప్రభుత్వం దృష్టి తీసుకురావడానికి వాళ్ళ చిత్తశుద్ధి లేదు. నేను ఒకటే సూటిగా ప్రశ్న, ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. మీరు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష రోల్ ఏంటండి? మీ దగ్గర ఏదైనా సమస్యలు ఉంటే ప్రజా సమస్యల గురించి గాని ఏనాడైనా ముఖ్యమంత్రి మంత్రులను మీరు కలుసుకోరా? ఎందుకు కలుసుకోరు మీరు? అంటే మీ యొక్క ప్రజాస్వామ్యంలో మీ రోల్ ఏంది? మీకు అధికారమే కావాలి తప్ప ఎక్కడ కూడా సమస్యల గురించి గాని, ప్రజల గురించి గాని, తెలంగాణ గురించి మీకు చిత్తశుద్ధి లేదు. అందుకే దయచేసి ఈ డ్రామాలు ఇప్పటికైనా కప్పిపెట్టండి. మీకు చేతనైతే సమస్యలు చర్చిద్దాం. ఎస్, చర్చించడానికి ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి కేబినెట్ సిద్ధంగా ఉంది. మీరు ఆ విధంగా మాట్లాడండి. ఇవాళ ప్రతిపక్ష నాయకుడే లేడు. ముందు ప్రతిపక్ష నాయకుడు ఎవరో ముందు మీరు తెలుసుకోండి. ఇవాళ కేటీఆర్ ప్రతిపక్ష నాయకుడా, కేసీఆర్, హరీష్ రావు, ముందు మీ లాంటి ఎవరు నాయకుడు తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడండి తప్ప ఏది పడితే అది మాట్లాడతాం. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ నుండి సత్యవతి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి సత్యవతి గారు, ఏం చెప్తారు?
సో మీ మొత్తం అంతా వింటూనే ఉన్నారు. సో మీ ప్రతినిధి అంటే కేటీఆర్ గారే మాట్లాడడం జరిగింది. రాష్ట్రం తిరోగమనంలో వెళ్తుందంటూ కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన పథకాలన్నీ కూడా చెప్తున్న సంవత్సర కాలం వాళ్ళు పూర్తి చేసిన ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా మేము నిలబెట్టుకుంటున్నాం అంటూ చెప్తున్నారు. సో ఒకవైపు ఆయన అట్లా మాట్లాడడం జరిగింది. సో ఏం చెప్తారు? ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అంశాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కేటీఆర్ గారు చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్ గా జరుగుతున్నది, తిరోగమనం వైపే వెళ్తుంది. ఇందాక బ్రదర్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, 10 ఏళ్లలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆత్మహత్యలు జరగలేదని. ఆ 10 ఏళ్ల ఆత్మహత్యలు 50 ఏళ్లు వీళ్ళు పరిపాలించిన దానికి రిఫర్కేషన్ అసలు. ఇవాళ 10 ఏళ్ల అభివృద్ధి ఇవాళ ఆర్బీఐ రిపోర్ట్ ఇస్తే వ్యవసాయంలో ఎంత ముందున్నాము, ఎంత సాగు జరిగింది, ఎంత పంట పండించుకోగలుగుతున్నారు రైతు అనేది ఇవాళ బహిరంగంగా బయటకు వచ్చినటువంటి అంశము. ఈ రోజు లగచర్ల విషయం కావచ్చు, ప్రజలకి సమస్యలు ఉన్నాయి, ప్రజా సమస్యలు మేము పరిష్కరిస్తాము, ప్రజా పరిపాలన తీసుకొస్తామని చెప్పేసి ముందుకొచ్చిన ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సమస్యలు తీసుకొస్తుంది. ఇక్కడ లగచర్ల అంశము చాలా సీరియస్. ఇవాళ రైతుల మీద 3rd డిగ్రీ ప్రయోగించి ఈ రోజు వరకు రైతులని బెయిల్ ఇవ్వకుండా జైళ్లలో పెట్టడము అనేది, వీళ్ళేమో వేములవాడకు పోయి 32 రూపాయలకు ఒక ప్లేటు భోజనం చేసి వస్తారండి వేములవాడకి వెళ్ళి. ఇవాళ రైతుల పరిస్థితి ఏంటంటే జైళ్లలో ఉండి చిప్పకుడుగులాల్సిన పరిస్థితి. లగచర్ల ఘటనకు సంబంధించి ఇవాళ దేశం మొత్తం చూస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు వ్యవసాయాన్ని ఏమంటారు మొత్తం అన్ని రంగాలలో ముఖ్యంగా వ్యవసాయం మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్లకు రైతు రుణమాఫీ చేసి ఎప్పటికప్పుడు వాళ్లకు వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతు బంధునిచ్చి, రైతు ఏదైనా కష్టం వస్తే చనిపోతే బీమా ఇచ్చినటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఇవాళ వ్యవసాయము ముందుందని చెప్పేసి ఆర్బీఐ ప్రకటిస్తే దాని మీద చర్చించుకోవాల్సిన సందర్భంలో ఇవాళ కొత్త సమస్యలు సృష్టిస్తుంది. పాత సమస్యలు 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి, గ్యారెంటీ కార్డులు ఇచ్చి, ప్రజల్ని మభ్యపెట్టి అబద్దాలాడి ఇవాళ అధికారంలోకి వచ్చి నిరుద్యోగుల్ని మోసం చేసిర్రు, రైతుల్ని మోసం చేసిర్రు, మహిళల్ని మోసం చేసిర్రు, విద్యార్థుల్ని మోసం చేసిర్రు. ఇవాళ గురుకులాల్లో ఒక్కొక్కరు చనిపోతున్నటువంటి పరిస్థితి. ఆ గురుకులాలను స్థాపించి ఆ గురుకులాల్లో చదువుకుంటున్నటువంటి పిల్లల్ని ఎవరెస్ట్ శిఖరం వైపు ఎక్కించే వైపుగా తీసుకెళ్తే కేసీఆర్ గారు, వీళ్ళు ఈ రోజు కనీసం తిండి పెట్టలేని స్థితిలో ఉన్నారండి. ఆ పిల్లలకు వస్తున్నటువంటి సమస్యల్ని పరిష్కరించి దాని మీద ఒక సమీక్ష చేసి వాళ్ళకి మంచి ఆహారం, నాణ్యమైనటువంటి ఆహారం ఇవ్వలేని స్థితిలో ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. రైతుల మీదనేమో ఒకవైపు లాఠీ చార్జ్ జరిపి అరెస్టులు చేసి జైళ్లకు పంపించి ఈ రోజు బెయిల్ ఇవ్వలేని స్థితిలో ఉంటే ఇవి మాట్లాడొద్దా? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వీటిని ప్రశ్నించొద్దా? దమ్మటి సమాధానం చెప్పండి. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతున్నారు, అసెంబ్లీ బయట ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. లగచర్ల విషయము ఎన్ని ప్రజా సంఘాలు పోయి చూసినాయి, ఎంత భయపడ్డారు. వీళ్ళ మీదకి ఒక ప్రజా సంఘాన్ని మీరు పంపించగలిగిరా? ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. విద్యార్థి సంఘాలంటే విద్యార్థి సంఘాలను అరెస్ట్ చేశారు. ప్రజా నాయకులు, మహిళా నాయకులు ఎవరిల్లంగానే అరెస్ట్ చేశారు. ఎందుకంత భయం? అసలు వీళ్ళు ఎలక్షన్ల సమయంలో చెప్పింది ఏంటి, వాళ్ళు చేస్తున్నది ఏంటనేది అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. సమాధానం చెప్పండి. కేసీఆర్ గారు రాలేదు, కేసీఆర్ గారు రాలేదని చెప్పేసి మాట్లాడుతున్నారండి. కేసీఆర్ గారు రావాల్సిన అవసరం లేదు. ఉన్న వాళ్ళకి మీరు సమాధానం చెప్పండి. కేసీఆర్ ఎప్పుడు వస్తాడో ఏం మాట్లాడాలో మాట్లాడతాడు. మళ్ళీ తెలంగాణను ఎట్లా పునర్నిర్మించుకోవాలో కేసీఆర్ ఏం చేయాలో అది చేస్తున్నాడు. మీకు అనవసరం కేసీఆర్ కు సంబంధించి. రైట్ జయరామ్ గారు మీ దగ్గరకు వస్తా. జయరామ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. రైట్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఇవాళ బీఆర్ఎస్ ఎంఐఎం కూడా పార్టీ వాకౌట్ చేస్తూ కూడా వెళ్లిపోయింది. అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు రైతులకు 50,000 కోట్లకు సంబంధించి కూడా అంటే పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించి మేము అన్ని పూర్తి చేస్తామని చెప్తున్నారు. జయరామ్ గారు హలో వినిపిస్తుందా అండి? అలాగే ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ కి సంబంధించి కూడా అంటే 40% వరకు డైట్ ఛార్జీలు పెంచామని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఇటువైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అసలు కాంగ్రెస్ పార్టీకి పరిపాలించడమే రావడం లేదు, రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్తుందంటూ కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. సో ఏం చెప్తారు? మీకు జీ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారం అండి. ఇందులో మనము ఆలోచించాల్సిన విషయాలు 2 ఉంటాయి. ఒకటి వచ్చేసేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీల మాటలు ఎలా ఉంటాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం, అదే రాజకీయ పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి. ఈ 2 వర్షన్స్ కనుక మాట్లాడితే అప్పుడు ప్రజలకు నిజాలు అర్థమవుతాయి. తప్ప ఒక వర్షన్ మాత్రం మాట్లాడితే ఏదో ఒక పార్టీ బలైపోతుంది, లేకపోతే ఏదో ఒక ప్రభుత్వం బలైపోతుంది. సో ఇక సబ్జెక్ట్ టు పాయింట్. అంటే తెలంగాణ తెచ్చుకుంది కొట్లాడి, అలా డౌట్ ఏం లేదు. త్యాగాలు, కొట్లాటలు 1 కాదు 2 కాదు.
ఒక నిరంతర ప్రక్రియ లాగా తెలంగాణ కోసము సో జరిగింది. సో మొత్తానికైతే తెలంగాణ సిద్ధించింది. తెలంగాణ సిద్ధించిన తర్వాత డిఫరెంట్ గా మా తలరాతలు మారుతాయని ప్రజలు అనుకున్నారు. 100% అది నెరవేరలేదు. సో అది నెరవేరడానికి కూడా అవకాశం లేదు అని కన్ఫామ్ అయిన తర్వాత ప్రజలు తిరగబడడం మొదలు పెట్టేసిండ్రు. ఆ తిరగబడే విధానాన్ని ప్రజాస్వామికబద్ధంగా ఓటు ద్వారా చూపించారు. ఆ ఓటు ద్వారా చూపించడం పాటు మాలాంటి వ్యక్తులము అనేక సందర్భం లోపల అనేక ప్రభుత్వములు గతించిన ప్రభుత్వం అనేక కేసులు పెట్టినా కూడా వాటన్నింటిని లైట్ తీసుకొని మాట్లాడే విధానాన్ని కానీ మేము ఎక్కడ ఏ పార్టీ కండవ కప్పుకోకుండా ప్రజల పక్షాన్ని కొట్లాడాము. అప్పుడు ఇప్పుడు నిరంతరం అదే పని చేస్తున్నాం. దాంట్లో మేము సక్సెస్ అవుతున్నాం మేము కోరుకుంటున్నాం. ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదించారు. అందుకంటే ముఖ్యంగా టీవీ ఛానల్స్ మా వాయిస్ ని తీసుకెళ్ళడానికి ప్రధానమైన పాత్ర పోషించింది. నిజంగా ఇందుకు టీవీ ఛానల్స్ ని అభినందించాలి. డెఫినెట్ గా వాళ్ళ కోఆపరేషన్ ని యాక్సెప్ట్ చేయాలి. ఇక జరుగుతున్న విషయం ఏంటంటే ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏంటంటే ఇక్కడ విద్యార్థుల అంశాలు కావచ్చు, నిరుద్యోగుల అంశాలు కావచ్చు, లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డల అంశాలు కావచ్చు, వాళ్ళ ఉద్యోగాలు కావచ్చు, అనేక అంశాల మీద భూములు మరి ముఖ్యంగా భూములు అంశాలు కావచ్చు, రైతుల అంశాల విషయాలు. అప్పటికు రైతులు కూడా ఎన్సీఆర్బి లెక్కల ప్రకారము 600లకు పైసలకు రైతులు 6,000లకు పైసలకు రైతులు చనిపోయిన తర్వాత కూడా రైతులను ఎక్కడ కూడా చనిపోయినట్టు కదా కేసీఆర్ పోటు చేయలేదు. ఇట్లా పోతే అనేక రకమైన హత్యలు ఆత్మహత్యలు చాలా జరిగినాయి. సో ఆ జరిగిన అన్నింటికి ఒకటే మనం అంతా ఏమనుకున్నామంటే డెఫినెట్ గా సరే గతించిన ఈ 10 సంవత్సరాల లోపల ప్రజలకు ఎలా న్యాయం జరగలేదు, ఇప్పటికైనా న్యాయం జరగాలని చెప్పేసి ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఇంకెందుకంటే క్లెయిమ్ చేసుకోవడానికి వేరే పార్టీ ఏది లేదు కాబట్టి. అప్పుడు వీరోచితంగా పోరాడాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కూడా ఇంకొక మాట కూడా చెప్పాడు. ఏం మాట చెప్పాడంటే మేమంతా కూడా అదే మాట్లాడుకున్నాం, కులము కుటుంబం. ఒకవైపు వచ్చేసి కుటుంబం లోపల ఉండే వ్యక్తులు పాలకులుగా మారిపోతే కులము బాగుపడింది. మొత్తానికైతే కులం కుటుంబం తప్పితే బంగారు తెలంగాణ పేరుతో ఇక్కడ ఒరిగింది ఏం లేదు, కరిగింది మాత్రం ఇక్కడ భూములన్నీ కరిగిపోయినాయి అనేది వాస్తవిక పరిస్థితులు ప్రజల ముందు పెట్టేశాం. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేశారు, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. ఇక్కడ కూడా జరుగుతున్న విషయం ఏంటంటే ఇంతకుముందు చెప్పిందంతా గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం జరుగుతున్న విషయాలు ఏంటంటే మనము ఈ రోజు మాట్లాడిన మాటలలో ఎక్కడైనా నిబద్ధతగా ఉన్నామా? ఇప్పుడు ఉన్నామా అంటే ఎక్కడ అంటే ఈ గతించిన 1 year పాలన లోపల 50 మంది బిడ్డలు స్కూళ్లలో చనిపోయారు. అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ లో చనిపోయారు. ఈ చనిపోయిన రెసిడెన్షియల్ స్కూల్ లోపల వాటి గురించి అయినా మాట్లాడాలనుకున్నప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల లేకపోతే పాపాల వల్ల అక్కడ ఉండే నాయకుల వల్ల చనిపోయిన అనేది బహిరంగంగానే కొండ సురేఖ సీతక్క మాట్లాడారు. అంటే ఆ మాట్లాడడానికి మీ దగ్గర 50 మంది చనిపోతే ఒక్కడు చనిపోతేనే 302 కింద ఉరిశిక్ష వేసే మన భారత శిక్షా స్మృతి చట్టం ఒకటి ఉంది కదా. మరి అంతమందిని చనిపోవడానికి కారకులైన వ్యక్తులు మీరు ఎందుకు వదిలేశారు? మీ చాతకంతరమా ఊరికే రాజకీయాల లోపల అపవాదులు చేయాలి కాబట్టి అపవాదం మోపారా అనేది నేను చాలా సందర్భాల్లో ప్రశ్నించాను. ఒకవేళ అలాంటి వ్యక్తులు ఎవరున్నా ప్రవీణ్ బహిరంగంగా చెప్తున్నారు. ప్రవీణ్ కాదు ఎవరిని వదిలే కేటీఆర్ ను కేసీఆర్ ని ఎవరిని వదిలేయడానికి లేదు. మరి మీరెందుకు సైలెంట్ గా ఉన్నారంటే ఇప్పుడు ఆ మాటలు ఏం మాట్లాడతారు మిత్రులు. సో అదొక అంశం. మరొక అంశం వచ్చేసి లఘుచర్ల. నేను ఒక మెడికల్ డాక్టర్ని, అది ప్రపంచంలో తెలియని వ్యక్తులు అంటూ ఎవరు లేరు. తెలియకపోతే మరి రేవంత్ రెడ్డి తెలియకపోతే నేనేం చేయలేను. ఎందుకంటే మేము కలిసి పని చేసినా కూడా మనోడు మర్చిపోవడానికి కూడా పెద్ద గంటలు ఏం పట్టలేదు. మర్చిపోయిన తర్వాత కూడా వీ డోంట్ కేర్ ఆల్ దోస్ థింగ్స్. సో నేను ఒక డాక్టర్. ఒక ఫార్మస్యూటికల్ కంపెనీ కనుక ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు, ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నప్పుడు వాటికి సంబంధించిన నియమ నిబంధనలు మీరు ఏమైనా పాటించారంటే జీరో. ఊరుకు దూరంగా ప్రజానికానికి దూరంగా ఉండాలి. దానికి డ్రైనేజ్ సిస్టాన్ని నెలకొల్పాలి. దాంతో పాటు వచ్చేసి పూర్తి స్థాయి లోపల పర్యావరణ శాఖ నుంచి అనుమతులతో పాటు అలా పర్యావరణకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, ప్రజలకు ఎలాంటి నష్టం జరగకూడదు. కానీ అది ఏమి లేకుండా అల్లుడు అడిగిండు కదా అని చెప్పి మామ దానం చేసే ప్రోగ్రాం పెట్టాడు. ఈ దానం చేసే ప్రోగ్రాం లోపల 32 సార్లు అక్కడ డిస్కషన్ జరిగిన విషయం నాకు తెలుసు. వీళ్ళు బహిరంగంగానే చాలా సందర్భాల లోపల చాలా మంది నాయకులు చెప్పారు. మేము చాలా సందర్భంలో 32 సార్లు ఇంకా చాలా సార్లు అడిగినామని దాన్ని. అక్కడ తిరుపతి రెడ్డి కూడా దీనికి రాయబారం మొదలు పెట్టినారు. ఓకే, బాగుంది. 32 సార్లు మీరు అడిగినలు అంటే వాళ్ళు ఇవ్వలేదంటే ఇయ్యమనే కదా అర్థం. మీరు 33 సార్లు అడిగినా కూడా వాళ్ళు ఇయ్యమనే కదా.
50 సార్లు అడిగినా అయ్యమనే కదా, మళ్ళీ ఎన్నిసార్లు ఎందుకు అడుగుతున్నారు అనే విషయాన్ని నేను అడిగాను. మళ్ళీ ఆ 32 సార్ల విషయాలు మాట్లాడతలేము. ఓకే, ఈ అంశం అంటే లఘుచర్ల కాస్త ఈరోజు ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ కనుక పోయి ఈరోజు లార్జ్ స్కేల్ లోపల ఇండస్ట్రియల్ కారిడార్ అనేది తీసుకొచ్చిండ్రు. ఆ కారిడార్ లో ఫార్మాసిటికల్ కంపెనీ ఉండొచ్చు, చెప్పుల కంపెనీ ఉండొచ్చు, తట్టల కంపెనీ ఉండొచ్చు, బుట్టల కంపెనీ ఉండొచ్చు, ఏ కంపెనీ అయినా ఉండొచ్చు. ఎలాంటి రాళ్ల రప్పలు కొట్టే కంపెనీ ఉండొచ్చు, ఐరన్ కంపెనీ. ఓకే, వాళ్ళు అడిగారు అది కావాలని అక్కడే పెట్టాలన్నది ఎందుకు? మీకు ప్లేసులు దొరకలేదా? దొరకవా? నన్ను అడగండి, నేను మిగులు భూములు ఎక్కడెక్కడ నేను చెప్తాను. మీ చేత అయితే వేకేట్ చేయించండి, దొంగలను పట్టుకోండి, అరెస్ట్ చేయండి. 28 లక్షల ఎకరాల మిగులు భూములు ఎవరు తిన్నాడో వాళ్ళ అకౌంట్లో కాదండి. అది నీ చేత అవుతుందా అంటే కాదు. కానీ ఈరోజు ప్రజలను, రైతులను ఈరియా నాయక్ అనే వ్యక్తిని బేడీలు పెట్టి తీసుకోబోతుంటే నువ్వు గొప్పగా ఏదో వాళ్ళు ఉద్ధరించినట్టు వాళ్ళ ఫీల్ అయిందో నువ్వేదో కాపాడినోడిగా నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినావు. అది కరెక్ట్ కాదా? ఆ కరెక్ట్ గా నువ్వు చేసే పనే కరెక్ట్ కాదు. వాళ్ళు బేడీలు చేసే పని, సీఎం గా నువ్వు చేసే పని, నీ మదర్ కాన్ఫరెన్స్ లో చేసే పని కరెక్ట్ అయితే వాళ్ళు బేడీలు అయ్యారు. కరెక్ట్ కాదు కాబట్టి బేడీలు వేసుకుంటున్నాం. అంటే రేవంత్ సీఎం ది మాకు సపోర్ట్ ఉంది కాబట్టి ఏం చేసినా మాకు ప్రశంసలు వస్తాయని నమ్మిలు కాబట్టి అంటే ఆ ఘటనపై సీఎం కూడా అడిగారు కదా, స్పందించారు, మాట్లాడారు. జగిత్యాల్లో మన వన్ సెకండ్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు కన్ను మిన్ను కానకుండా అహంకారంతో మెదులుతే కేసీఆర్కి ఏం జరిగిందో మీకు తెలియదా? అదే ప్రవర్తన మీ లోపల ఉండడం ఎందుకు? ఆ రోజు కులం కుటుంబం జరిగితే ఈ రోజు నీదంతే, నీ అన్నదమ్ములు, నీ కులం. ఆ ట్యాగ్ లైన్ ఒకటి ఉంటే సరిపోద్దా? అంటే అడిగేటోడు ఎవరు లేడా, నీ ఇష్టం చేస్తూనే ఉంటావా? ప్రజల దగ్గర మేము మాట్లాడమా? అంటే ఈ రోజు ఏ కులాన్ని కుటుంబాన్ని మాట్లాడుతున్నావో ఈ రోజు నీకు అర్హత లేదు అనే దాన్ని ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది అనేది ఇట్స్ మై సిన్సియర్ స్ట్రాంగ్ అడ్వైస్. పెద్దలు ఏదైతే జయరాం గారు మాట్లాడుతున్నారో, ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. ఇవాళ గతంలో మనకు తెలుసు హైదరాబాద్ అంటే ఒక ప్రాంతంలో ఒక ఏరియా డెవలప్ అయింది. ఆ విధంగా జరిగితే ప్రాంతీయ అసమానతలు వస్తాయి, రీజనల్ డిస్పారిటీస్ వస్తాయి. అది గతంలో కూడా మనం చూసాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. ఇవాళ అది జరగొద్దు. తెలంగాణ అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి జరగాలని ఒక సదుద్దేశంతో, ఒక దూరదృష్టితో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి మండలి ఇవాళ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో లగచర్లలో ఇండస్ట్రియల్ జోన్స్ అంటే క్లస్టర్స్ గా ఏర్పాటు చేసి తెలంగాణ మొత్తాన్ని కూడా అక్కడ ఒక ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలని ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్లింది. ఇవాళ అక్కడ జరిగినటువంటి సంఘటనలో ఎవరు ఎన్నుకున్నారు, ఎవరి ప్రోద్బలంతో జరిగింది అనేది అవన్నీ కూడా ఇవాళ బయటకు వస్తున్నాయి. ఆ సురేష్ నాయక్ అనే వ్యక్తి కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని కుట్రలు ప్రభుత్వం మీద ఏ విధంగా చేసిరు, అక్కడ అతనికి భూమే లేదు, అయినా కూడా ఇవాళ ప్రజాప్రభుత్వం ఇవాళ ప్రజలను, రైతుల నిర్ణయాలను గౌరవించి అక్కడ వాళ్ళకు నిర్ణయాలకు అనుగుణంగానే ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ పెద్దలు చెప్తున్నారు ఎవరైతే బేడీలు వేసిరనేది డెఫినెట్ కూడా ఇవాళ మనం చూసాం. గతంలో కేసీఆర్ ఏ విధంగా ఖమ్మంలో రైతులకు బేడీలు వేసింది. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఇమ్మీడియట్లు కూడా అధికారుల మీద చర్యలు తీసుకోవాలని రెస్పాండ్ అయ్యింది. అది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, అది అధికారుల అత్యుత్సాహము అక్కడ జరిగింది. ఏదేమైనా కూడా అది జరగొద్దు అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఇమ్మీడియట్ గా దానికి స్పందించిండు. అది ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధికి, రైతుల మీద ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనం. ఇవాళ మేము ఏమంటున్నాం అంటే జరిగినటువంటి సంఘటనల మీద సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూడండి. ఈ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచి కూడా కుట్రలు ఒకదానిక ఒకటి కుట్రలు జరుగుతూనే ఉన్నావు. అంటే అధికారమే శాశ్వతం అనుకున్నటువంటి వ్యక్తులు కేటీఆర్. ఇవాళ బీఆర్ఎస్ నాయకురాలు కూడా మాట్లాడుతుంది. అంటే ఇవాళ మన అందరం కూడా ఇక్కడ విజ్ఞులుగా చర్చ చేస్తున్నాం. మరి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు ఏం అవసరం అంటాడు? మరి ఎందుకండి చట్టసభలు? ఎందుకండి చట్టసభలు బంద్ చేసుకుని ఇంట్లో ఫామ్ హౌస్ లో కూర్చున్నాం కదా, ఏం మాట్లాడతారండి? చట్టసభలు రావద్దా ప్రతిపక్ష నాయకుడు? అంటే ఆయన రోల్ ఏందండి? ఆయన ఇప్పుడు ఇష్టం ఉన్నప్పుడు వస్తాడు, ఇష్టం ఉన్నప్పుడు రావడానికి ఆయన ఏమన్నా అదా అండి? ఆయన ప్రతిపక్ష నాయకుడు అండి. రాజ్యాంగం ప్రకారం, భారత రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం ఆయన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్. ఆయన ఫామ్ హౌస్ లో పడుకొని ఇష్టం ఉన్నప్పుడు వస్తాడు, ఆయన రాకుంటే నడవదా అంటే మరి ఆయన రోల్ ఎందుకండి? మరి ప్రతిపక్ష నాయకుడు రిజైన్ చేయమనండి, ఇంకొకరికి ఆ బాధ్యత అప్పగించండి. అది కేటీఆర్కి ఇస్తారా, హరీష్ రావుకి ఇస్తారా, ఇంకొక కౌశిక్ రెడ్డికి ఇస్తారా, అది వాళ్ళ ఇష్టం. మీరు ఇంకొకటి ఆ బాధ్యత ఇవ్వండి. నువ్వు బాధ్యత నెరవేర్చినప్పుడు నీకు ఆ రోల్ ఎందుకండి?
ఇంకొకటి హాస్టల్స్ గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతారు. బహుశా బీఆర్ఎస్ నాయకులు మిత్రులు తెలుసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ గురుకులాలను ఏర్పాటు చేసింది. ఆనాడు స్వర్గీయ పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో సోషల్ వెల్ఫేర్, ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాలకు చదువును అందించాలన్న ఉద్దేశంతో హాస్టల్ ఏర్పడే చరిత్ర మాది. మీ హయాంలో ఏం జరిగిందో తెలియదా అండి? 10 ఏళ్ల ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కదా హాస్టళ్లలో పురుగులన్నం తింటారు, హాస్టళ్లలో విద్యార్థులు చనిపోతారని పోరాడినటువంటి వ్యక్తులు ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కదా. ఇవాళ జరుగుతుంది కుట్ర ఉందని అందుకే చెప్తున్నాం. ఈ ప్రభుత్వం ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ పార్టీలో జాయిన్ అయ్యాడు? ఈయనే కదా గతంలో అక్కడ జరిగినటువంటి అక్రమాలు జరిగినాయి, అవినీతి జరుగుతుంది, ఇవాళ విద్యార్థులు చనిపోతారని కేసీఆర్ హయాంలో నీళ్లు వెలిగెత్తింది ఈయనే కదా. ఇవాళ మరి ఏం బాగుందని, ఏం ఫామ్ హౌస్లలో ఏం నచ్చిందని ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ సర్లే జాయిన్ అయితే అది ఆయన వ్యక్తిగతం జాయిన్ గాని, కానీ ఇవాళ జరుగుతున్నటువంటి హాస్టల్లో జరుగుతున్న కుట్ర ఉందని ఇవాళ స్వయంగా తొందరలోనే ఆ కుట్రదారులు కూడా ఇవాళ బయట పెడతాం. నేను ఏమంటున్నా అంటే దయచేసి రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదు. మీకు చేతనైతే సలహాలు సూచనలు ఇవ్వండి, తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంకా ఏ విధంగా బెటర్ చేయాలి ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం మేము ఇచ్చిన మా మేనిఫెస్టోలో చెప్పాం. ఇవాళ మండలానికి ఒకటి ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నాం. ఇవాళ ఆల్రెడీ దానికి కూడా శంకుస్థాపన అన్నది జరిగింది. ఇవాళ ప్రజలందరూ కూడా విద్యార్థులు భేదాభిప్రాయాలు, కులాల అభిప్రాయాలు లేకుండా అందరూ సమసమాజ స్థాపనకే ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. అది మాకు మీరు గతంలో ఎంత బడ్జెట్ ఇచ్చారండి? 10 ఏళ్లలో మీరు కాస్మోటిక్ ఛార్జీలు, డైట్ ఛార్జీలు పెంచలే. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం సంవత్సరంలోనే 40% కాస్మోటిక్ డైట్ ఛార్జీలు పెంచడం. లింగం యాదవ్ గారు, అంటే ఇప్పుడు 12,000 స్కూల్స్ వరకు కూడా మూతపడే అవకాశం ఉందని కూడా మనకి సర్వేలో తెలుస్తోంది. అంటే ఇప్పుడు ఒక స్కూల్ కి సంబంధించి 3-4 మంది విద్యార్థులు ఉంటే వాళ్ళని వేరే స్కూళ్ళకి అంటే వాళ్ళు పెట్టేస్తే అది పంపించాలి. అలా స్కూల్స్ కూడా అలా అయితే మూతపడవు. అంటే అప్పుడు కేసీఆర్ సర్కార్ ఉండేటప్పుడు బ్రేక్ఫాస్ట్ పిల్లలకి అనేది ఉండేది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక దాన్ని కూడా తీసేశారు. నేను అదే చెప్తున్నా, గతంలోనే ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కదా 5,000 పైగా ప్రభుత్వ స్కూళ్లను మూసివేసిన చరిత్ర వాళ్ళది. వాళ్ళు 10 ఏళ్లలో ఎన్ని రిక్రూట్మెంట్ చేసి చెప్పండి. బడ్జెట్ మేమెంత పెంచాం, మీరెంత పెంచాడు? మీకంటే డబుల్ కదా బడ్జెట్ ఎక్కువ పెంచింది. ఒక సంవత్సరంలోనే మీకు విద్యకు బడ్జెట్ పెంచాం, కొత్త స్కూల్ ఏర్పాటు చేస్తున్నావు, టీచర్ రిక్రూట్మెంట్ చేస్తున్నాం. ఇవాళ నిన్ననే ముఖ్యమంత్రి మొన్న కూడా ప్రకటించడం జరిగింది. ఇవాళ ఎవ్రీ వీక్ వాళ్ళ మెనూను కూడా ప్రత్యేకించి అధికారులు పరిశీలించి వాళ్ళ క్వాలిటీ ఫుడ్ అందించాలి. క్వాలిటీ ఎడ్యుకేషనే కాదు, క్వాలిటీ ఫుడ్ ను కూడా విద్యార్థులకు అందించాలని ఉద్దేశం ఈ ప్రజా ప్రభుత్వానికి ఉంది కదా. అందుకే మీరు 10 ఏళ్లలో మీరు ఎందుకు పెంచారు మరి డైట్ ఛార్జీలు? ఎందుకు టీచర్ రిక్రూట్మెంట్ చేయలే? ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం సంవత్సరంలో అంటే 10 నెలల్లోనే 11,000 టీచర్ రిక్రూట్మెంట్ చేసినాం. ఇవాళ నా ఎస్సీ ఎస్టీ బీసీ అనగాండ వర్గాలే కదా ఇవాళ ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునేది. మరి మీరు ఎందుకు రిక్రూట్ చేయలే? ఎందుకు డిఎస్సి రిక్రూట్ చేయలే? అంటే మీకు విద్యార్థుల మీద గానీ, స్కూళ్ల మీద గానీ, తెలంగాణ ప్రజల భవిష్యత్తు మీద మీకు ప్రేమ లేదు. మీరు ఎంతసేపు రాజకీయ డ్రామాలు చేస్తున్నారు కదా. ఇవాళ అందుకే ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఇవాళ మా చిత్తశుద్ధి మేము ఎంత రిక్రూట్ చేసాం ఒక సంవత్సరంలోనే, మీరు 10 ఏళ్లలో ఎన్ని రిక్రూట్ చేసారు? మీరు బడ్జెట్ ఎంత పెంచారు, మేమెంత పెంచినాం? అది కదా కావాల్సింది. ఏదో వేగ్గా విష ప్రచారాలు చేసినంత మాత్రంలో తెలంగాణ ప్రజలు నమ్మరండి. ఇవాళ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంత ప్రజలు. కంపేర్ చేయండి, చర్చ పెడతాం. మీ 10 ఏళ్ల బడ్జెట్ ఎంత ఇచ్చింది, మేము సంవత్సరాలు ఎంత ఇచ్చాం? మీరు ఎందుకు రిక్రూట్ చేయలేదండి? ఒక స్కూలే కాదండి, మొత్తం కూడా తెలంగాణలో విద్యా వ్యవస్థని 20 సంవత్సరాలు వెనక తీసుకుపోయినటువంటి దుర్మార్గుడు కేసీఆర్. ఇవాళ యూనివర్సిటీకి పోదాం, ఏ యూనివర్సిటీకి పోదాం, కాకతీయ గానీ, ఉస్మానియా గానీ, అదే ఆనాడు ఉద్యమం కోసం కొట్లాడినటువంటి యూనివర్సిటీలే కదా. ఎందుకు రిక్రూట్మెంట్ చేయలేదండి? ఒక్క రిక్రూట్మెంట్ ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ రిక్రూట్మెంట్ చేస్తే మళ్ళీ ఇప్పటి వరకు ఒక రిక్రూట్మెంట్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే 10 ఏళ్ల ఇదే విద్యార్థులు తెలంగాణ కోసం కొట్లాడింది. నువ్వు ఎందుకు రిక్రూట్మెంట్ చేయలే? ఇవాళ యూనివర్సిటీలు పోతే పరిస్థితి ఏందండి? పర్మనెంట్ ఫ్యాకల్టీ లేక టెంపరీ ఫ్యాకల్టీలతో ఇవాళ రీసెర్చ్ జరుగుతుందండి. రీసెర్చ్ అంతా కుంటుపడిపోయింది. దీనికి కారణం కేసీఆర్ కదా. ఇవాళ అందుకే తెలంగాణ పునర్నిర్మాణం జరగవలసిన అవసరం ఉంది. ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ దానికోసం ఇవాళ నిరంతరం పనిచేస్తున్నారు. దానికి అనుగుణంగానే మొన్ననే ఒక డెడికేటెడ్ విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణలో విద్యా రిఫార్మ్స్ జరగాలి, దాని గురించి మా చిత్తశుద్ధి అది. మీకు అది లేదు కాబట్టి మిమ్మల్ని ప్రజలు అక్కడ పెట్టి ఇప్పుడైనా వేగ్గా విష ప్రచారాలు మానండి. చేతనైతే సలహాలు సూచనలు ఇవ్వండి, తీసుకోవడానికి మీకు సిద్ధంగా ఉన్నామని చెప్తాను. మేమేగా ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో చెప్పింది కదా. మీరు అసెంబ్లీకి రండి. ఇవాళ అదే చెప్తున్నా. ఇవాళ ఎంత బీఆర్ఎస్ నాయకులు అదే అంట. నేను ఒక స్కాలర్ గా ఎంత విడ్డూరంగా మాట్లాడుతుంటే ప్రతిపక్ష నాయకుడు ఎందుకు రావాలి? మరి ఎందుకు రానప్పుడు ఎందుకండి ఆ రోలు? రిజైన్ చేయమని అక్కడే పడుకోని ఫామ్ హౌస్ లో ఏం మాట్లాడుతుంటే కనీసం అవగాహనతో మాట్లాడి తెలంగాణ ప్రజలు అందరూ చూస్తున్నారు. అంటే రెసిడెన్షియల్ స్కూల్ కి సంబంధించి అంటే 40% వరకు డైట్ ఛార్జీలు పెంచిన ఘనత మాదే అని చెప్తుంది. కావాలని బీఆర్ఎస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తుందంటూ కూడా అంటున్నారు. ఉద్యోగాలు మేము ఇచ్చామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ వేసింది బీఆర్ఎస్, ఎగ్జామ్ పెట్టింది బీఆర్ఎస్, ఓకే, ఫిల్అప్ చేసింది వీళ్ళు మాత్రమే.
దాన్ని వీళ్ళు మేము ఉద్యోగాలు వేసామని చెప్పేసి డప్పగొట్టుకుంటున్నారు. ప్రజాప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధిని కొనసాగిస్తూ వీళ్ళు ఇంకా దానికన్నా ముందుకెళ్లడం అనేది నేను ఆ అర్థం అనుకుంటున్నా. అదే ప్రజలు కోరుకొని వీళ్ళకి ఓట్లేశారు. ఒకవైపు గురుకులాలో పిల్లలు చనిపోతున్నారు, పిట్టల్లాగా రాలిపోతున్నారు అని చెప్పేసి తల్లిదండ్రులు, మిగతా మేధావులు, ప్రజలు అందరూ కూడా బాధపడుతూ ఉంటే, కుటుంబాలు బాధపడుతూ ఉంటే, దానికేమో ఆర్ఎస్ ప్రవీణ్ కుట్ర చేసిండు కాబట్టి ఆ కుట్రలో భాగంగా వీళ్ళు చచ్చిపోతున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. ఎంత సిల్లీ స్టేట్మెంట్ అండి అసలు. ఏమన్నా అర్థం ఉందా? ఇందాక జయరాం గారు అన్నారు, ఎస్ మీరు చేసిన స్టేట్మెంట్ మీద మీకు నిజంగా అందులో ఆధారాలు ఉంటే తీయండి, బయటికి తీయండి, రండి, బయటికి రండి, చర్చకు సిద్ధంగా అండి, ఎక్కడికి రమ్మంటారో రమ్మని చెప్పండి. అసలు ఆ పిల్లలు చనిపోవడానికి కారణము కాంగ్రెస్ ప్రభుత్వం. మెస్ ఛార్జ్ ఏదైతే అక్కడ నాణ్య పౌష్టికారం లోపించిందో, ఇందాక మీరు బ్రేక్ఫాస్ట్ అన్నారు, బ్రేక్ఫాస్ట్ కూడా తీసేసారు. అదేవిధంగా వీళ్ళు 5,000 స్కూల్స్ మూతపడే అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గురుకులాలో అకామిడేట్ అయ్యి చాలా మంది విద్యార్థులు మంచి విద్యను అందుకున్నటువంటి పరిస్థితి అండి 10 ఏళ్లలో. ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా బ్రదర్ కి. ఇంకొక ఏం మాట్లాడతారు, పదే నోటిఫికేషన్ అప్పుడు ఫిల్ చేయలేదు. ఇదే గురుకులాలో 2 సార్లు నోటిఫికేషన్ వేశారు. ఎంతో మంది అమ్మాయిలు ఈ రోజు జాబ్ చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ. ప్రజాప్రభుత్వం అంటే వీళ్ళు 32 సార్లు లగ్జర్లకు వెళ్తే ఆ ప్రజలు భూమి ఇవ్వలేదనేది స్పష్టమవుతుంది. వాళ్ళే చెప్తున్నారు. 32 సార్లు ప్రజలు భూమికి అంగీకరించకపోతే బలవంతంగా కలెక్టర్ ను పంపించి వాళ్ళ మీద దాడులు చేయించి, వాళ్ళని అరెస్టులు చేయించి, ఈ రోజుకు జైళ్లలో మగ్గేటట్టు బెయిల్ రాకుండా చేసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు స్పందించారు, ఆ అధికారుల మీద చర్యలు తీసుకోమని చెప్పారు. అంటే ప్రజాప్రభుత్వం కదా, ప్రజల మీద అధికారులు ఏం చేస్తున్నారో నోటీసులో లేకుండా ఉందా రేవంత్ రెడ్డి గారికి? ఆయన నియోజకవర్గం, పోనీ ఆ నియోజకవర్గంలో కాకుండా ఇంకెక్కడో ఆదిలాబాద్ లో ఉన్నటువంటి దూరపు చోట అడవుల్లో జరిగింది, అక్కడ పోలీసులు ప్రజలు అట్లా చేసిరు అంటే అర్థం ఉందండి. నీ సొంత నియోజకవర్గంలో నీకు కావాల్సినటువంటి ఫార్మా కంపెనీని వ్యతిరేకించి వాళ్ళు నిలబడి కొట్లాడితే వాళ్ళ మీద కక్షపూరితంగా అధికారులు అట్లా చేస్తుంటే నీకు తెలియకుండా ఉంటుందా? ఈ రోజు మొత్తం దేశం అంతా సిగ్గు లేదని చెప్పేసి మాట్లాడుతుంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి నేను చాలా గొప్పనని చెప్పేసి చెప్పుకోవడం అది గొప్పతనం అవుతుందా? గత ప్రభుత్వం చేయలేదని చెప్పేసి మీకు కట్టబెట్టారు. గత ప్రభుత్వం చేసింది ఇవి ఇబ్బందులు ఉన్నాయి, మాకు మార్పు కావాలని చెప్పేసి అంటే మీరేం చేస్తున్నారు? నిరుద్యోగులు అందరూ కూడా ఏకమయ్యి, రైతులు మిగతా వాళ్ళందరూ కూడా కోరుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ ని తెచ్చుకున్నారు. వీళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు ఏమైనాయి, 6 గ్యారంటీలు ఏమైనాయి అని చెప్పేసి వాళ్ళ ప్రతిపక్షం మాట్లాడుతుంది. దానికి సమాధానం చెప్పకుండా కేసీఆర్ గారు రావాలి అని చెప్పేసి అంటే వస్తారు. కేసీఆర్ గారు మొన్న బడ్జెట్ సమావేశాలప్పుడు వచ్చాడు, మొన్న వచ్చిండు కదా, వస్తాడు. మీ పార్టీలో చాలా మంది రావట్లేదు, మొత్తం అటెండ్ చేయించమని చెప్పండి, చెప్పండి. వయసుకు గౌరవం ఇవ్వాలి. అసలు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు ఏం మాట్లాడండి, భాష ఏం భాష? ప్రజాప్రభుత్వంలో మాట్లాడుతున్న భాష ఇదేనా? ఎవరు ఎంత అవమానించిందో తెలియదా? మీరు సబ్జెక్ట్ చెప్పండి. ఇవాళ మల్లన్న సాగర్ లో రైతులు మీరు ఏం చేసినా తెలియదా? మల్లన్న సాగర్ లో ఇండ్లలో తోడి చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులను తీసుకొచ్చి గుంజుకొచ్చి ఎంత ఇబ్బంది పెట్టిరో మీరు ఏం మాట్లాడతారండి? నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చింది. జరిగిన ఉద్యమము నీళ్ల కోసం జరిగిన దాన్ని ఒక ఫార్మాసిటీ కంపెనీకి వాళ్ళ అల్లుడికి కట్టబెట్టడానికి సంబంధించి తేడా లేదా? 55,000 ఉద్యోగాలు ఇచ్చినామండి. మీరు ఆ 55,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ వేసిన నోటిఫికేషన్, ఎగ్జామ్ బీఆర్ఎస్ పెట్టింది, రిజల్ట్ బీఆర్ఎస్ పెట్టింది, నియామకాలు ఇచ్చి మాట్లాడచ్చండి. తెలియకుండా నేనేం చేయలేదు. నోటిఫికేషన్ ఇస్తాం, ఎందుకు రిక్రూట్మెంట్ చేయలేదు? ఎందుకు రిక్రూట్మెంట్ ఎవరు అడ్డుకున్నారు? అంటే 10 ఏళ్లలో నోటిఫికేషన్ చేయడానికి ఏం మాట్లాడతారు? అంటే 10 ఏళ్లలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందండి, ఎట్లా మాట్లాడతారు? ఎందుకు రిక్రూట్మెంట్ చేయలేదు? అదే అంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఎట్లా మాట్లాడితే దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ గవర్నెన్స్. ఇవాళ గవర్నెన్స్ అనేది పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్ అండి, గవర్నమెంట్ మే చేంజ్. ఇవాళ మీరు రిక్రూట్మెంట్ చేస్తే మేము అడ్డుకున్నామండి, మీరు ఎందుకు చేయలే? మీరు ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ నే 3 సార్లు పేపర్ లీకేజ్ అయ్యి తెలంగాణ ప్రజలందరూ చూసిర్రు. విద్యార్థులు ఇదే మహిళ ఇదే కదా ఆర్టీ సెక్షన్ లో అశోక్ నగర్ లో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే, నాకు ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ అసాసిన్ చేసినటువంటి దుర్మార్గులు కదండి. ఇంకా కూడా మాట్లాడతారు. ఇవాళ మీరు ఎందుకు రిక్రూట్ చేయలేదు? దానికి సమాధానం లేదు. మేము నోటిఫికేషన్ వేసినామంటే వాళ్ళ ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వం నుంచి రేవంత్ రెడ్డి లేదా కేసీఆర్ ఇంట్లో నుంచి
తీసుకొచ్చారు? ఎవరైనా కూడా ప్రభుత్వం చేస్తారు, మీరు 10 ఏళ్ళుగా రిక్రూట్మెంట్ చేయలేదు, మీరు చేసిన, మీరు దాని గురించి సమాధానం చెప్పండి. మేము అడుగుతున్నది ఎవరు రిక్రూట్మెంట్ చేస్తే? మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు, మీరు మాట్లాడేటప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు అదే కదా అవకాశం ఇవ్వలేదు మేడం. నేను అదే కదా మీరు ఏది పడుతుంది ప్రభుత్వం మీద పట్టకాల్సి మీదేసి ఎట్లండి? ఇప్పుడు మాట్లాడితే నేను చెప్తాను, నోటిఫికేషన్ వేసిన తర్వాత యాజ్ ఫర్ నోటిఫికేషన్ ఫిల్ చేయాలి ఉద్యోగాలు. అట్లా చెయ్యకుండా ప్రభుత్వము నిరుద్యోగులని రోడ్డున పడేసింది. జీవో నెంబర్ 33 ఇంప్లిమెంట్ చేసి అమ్మాయిలకు అంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి జీవో నెంబర్ 33 పక్కన పెట్టి జీవో నెంబర్ 3 తీసుకొచ్చి ఎంతో మంది అమ్మాయిలకు ఉద్యోగాలు రాకుండా చేసింది. దీని గురించి మాట్లాడేది ఏం నాలెడ్జ్ ఉంది మీకు అసలు? స్టార్టింగ్ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు రోల్ తెలియదు ఇట్లాంటి వాళ్ళు ఎందుకండి మాట్లాడడం గౌరవించిన అక్కాని గౌరవించిన నువ్వు చిన్నమైన పెద్దమైన అక్కాని గౌరవించిన నాలెడ్జ్ గురించి మాట్లాడి చెప్పండి. ఎవరి నాలెడ్జ్ ఏందో చూద్దాం. మీ నాలెడ్జ్ నీకు నాలెడ్జ్ గురించి నీకు తెలుసు కదా ఏం మాట్లాడతారండి? రాజ్యాంగం తెలుసుకోవాలి. నేను గౌరవించిన ఉమెన్ అని అక్కాని గౌరవించిన నువ్వు రెస్పెక్ట్. నేను అక్కాని గౌరవించిన చిన్న అయినా పెద్ద అయినా మీరు ఏం మాట్లాడతారు నాలెడ్జ్ గురించి చర్చ పెట్టి నీకు సబ్జెక్ట్ లేకుండా ఇష్టం వేగంగా మాట్లాడితే ఏం మాట్లాడి చెప్పు. నీకు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చిన దమ్ముంటే చెప్పు. నీ గవర్నెన్స్ కు గవర్నెన్స్ డిఫరెంట్ తెలియదు. మీరు కేటీఆర్ ఎందుకు వెళ్ళలేదని మరి కేటీఆర్ ఎట్లా మాట్లాడతారంటే దూరంగా కేసీఆర్ వచ్చిన తర్వాత గురుకులాలు వచ్చినాయి. అది వాళ్ళ నాలెడ్జ్, అది మేము వినాలి. ఎవరండి గురుకులాలు పెట్టింది ఈ రాష్ట్రంలో? కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహ హయాంలో పెట్టాం. మరి నీకు తెలియకపోతే ఎందుకండి? నీకు చరిత్ర తెలియదు. గురుకులాలు ఎస్టాబ్లిష్ చేసింది కేసీఆర్ వచ్చినాక గురుకులాలు వచ్చాయండి. కేసీఆర్ వచ్చినాక గురుకులాలు వచ్చాయా? ఏం మాట్లాడతారండి? కేసీఆర్ వచ్చినాక అసలు తెలంగాణలో అంత ఇంకా విడ్డూరంగా మాట్లాడొద్దండి. కేసీఆర్ వచ్చినాక వ్యవసాయం చేసారు, కేసీఆర్ వచ్చినాక బట్టలు మీరు మోసం చేశారు ప్రజల్ని, ప్రజలకు అర్థం అవుతుంది. రైట్ జయరాం గారు రైట్. ఇంకా చూస్తున్నారు మొత్తం డిస్కషన్ అంతా కూడా. అంటే స్కూళ్లకు సంబంధించి అంటే ఇప్పుడు అంటే రిక్రూట్మెంట్ కి సంబంధించి గత 10 ఏళ్లలో కూడా అసలు రిక్రూట్మెంట్ జరగలేదు. బట్ మొన్న జరిగిన ఏవో ఉద్యోగాలు వస్తే బీఆర్ఎస్ హయాంలో పెట్టిన నోటిఫికేషన్స్ కి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు వచ్చాయి. అది ఒక పాయింట్. గురుకులాలకి సంబంధించి అంటే గత ప్రభుత్వంలో ఎన్ని గురుకులాలు ఉండేవి, అంటే ఇప్పుడు ఎందుకు వాటిలో నాణ్యత ఎందుకు లోపించింది? అలాగే ఇవాళ మాట్లాడుతూ కూడా అసెంబ్లీలో 12,000 స్కూళ్లకు సంబంధించి మూతపడే పరిస్థితి ఉందంటూ కూడా ప్రతిపక్షం లేవనెత్తింది. సో కొన్ని స్కూళ్లలో 3 నుంచి 4 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నాయి. వాళ్ళని మిగతా స్కూళ్లకి చేర్పించడం వల్ల కొంత స్కూళ్ల మూతపడే సంఖ్య తగ్గుతుందంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో ఏంటి క్లారిటీ ఇస్తారా? ఇది లాస్ట్ టైం 1920 సుప్రీంకోర్టు లోపల ఒక అంశం లేవనెత్తింది సుప్రీంకోర్టు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్కూల్ అంశం లేవనెత్తింది. అప్పుడు ఏమడిగిందంటే ఇన్ని విపరీతంగా స్కూల్స్ ఎందుకు మూతపడుతున్నాయి, దాని కారణాలు ఏంటి అంటే అప్పటి తెలంగాణ ప్రభుత్వం చెప్పలేకపోయింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము వెళ్లే నాటికి మూతపడిన స్కూళ్లు 8,772 స్కూళ్లు క్లోజ్ అయిపోయినాయి తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్లేసరికి. సో ఇన్ని స్కూళ్లు పెద్ద ఎత్తున మూతపడినాయి. దాని గురించి ఏ రోజు కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చర్చ లేవనెత్తలేదు. నేను అనేక సందర్భాల లోపల చాలా ఛానల్స్ లోపల చాలా లాంగ్వేజెస్ లో కూడా మాట్లాడాను ఇదే అంశాన్ని. చాలా ఛానల్లో మాట్లాడాను. అప్పుడు కూడా ఎక్కప్పుడు కూడా అప్పుడు ప్రతిపక్ష పార్టీ మాట్లాడలేదు, పాలక పక్షం కూడా మాట్లాడలేదు. ఎందుకు స్కూళ్ల విషయంలో మాట్లాడరు అంటే ఇక్కడ చదివే బిడ్డలంతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు కాబట్టి ఈ స్కూల్ అంశము మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది మనకు సంబంధించింది కాదు. ఎందుకంటే ఒకవేళ కూడా మనం కూడా వచ్చినట్టు అయితే నెక్స్ట్ మనం చేయాల్సింది అదే కదా అనేదాన్ని. ఆ అంశాన్ని డ్రాగన్ చేయడం కోసము అప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే లేదు మేము 12,000 స్కూళ్లను 1,200 స్కూళ్లను మొత్తానికి అయితే ఒక కథ చెప్పుకుంటూ వచ్చింది. లాస్ట్ కు ఓపెన్ చేసింది 1000 స్కూళ్లు మాత్రం. ఆ 1000 స్కూల్లో కూడా రెసిడెన్షియల్ స్కూల్ లోపల ఓన్ బిల్డింగ్లు లేవు, అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. చాలా వరకు అక్కడ బిడ్డలు చలితో వణికిపోతుంటారు. లాస్ట్ కప్పుకోవడానికి బ్లాంకెట్స్ కూడా లేవు, బెడ్లు వేసుకోవడానికి బెడ్లు కూడా లేవు. ఇది వాస్తవాలు. ఈ వాస్తవాల లోపల ఏంటంటే గురుకులాలు పెట్టామన్నా గురుకులాలు పెట్టడానికి అప్పుడు ఫుడ్ మెస్ ఛార్జెస్ కూడా ఇవ్వట్లేదు అన్నదని ఒక ఫ్రస్ట్రేషన్ లో అప్పటి సెక్రటరీ ప్రవీణ్ కుమార్ కూడా దాని లోపల కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిన విషయం అందరూ తెలుసు, నాకైతే ఇంకా క్లియర్ గా తెలుసు. సో అప్పటి విషయం
ఇక ఇప్పుడు కమ్ టు ద పాయింట్, ఇప్పుడు గవర్నమెంట్ విషయానికి వస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, అంటే ఈ 1 year లోపల ఏమైనా మెరుగుపరిచిందంటే జీరో, ఎలాంటి మెరుగుపరచలేకపోను. ఇక్కడ జరిగింది ఏంటంటే ఫుడ్ పాయిజన్ తోనే 50 మంది లోపల ఫుడ్ పాయిజన్ తో 4 చనిపోయిన్లు, సుసైడ్ తోని 24 మంది చనిపోయిన్లు, 14 మంది హెల్త్ వైరల్ ఫీవర్స్ ఎక్సెట్రా 14 మంది చనిపోయారు. నెక్స్ట్ వచ్చేసి మన ఏ విధంగా చనిపోయినలో కూడా తెలియని ఒక సస్పీషియస్ గా ఒక 8 మంది చనిపోయారు. ఇప్పుడు ఆ చనిపోయిన వాళ్ళు రకరకాలుగా చనిపోయిన మంది 50 మంది. ఈ 50 మంది చనిపోతే ఒకే రకంగా చనిపోలేదు, రకరకాలుగా చనిపోతే దానికి బీఆర్ఎస్ పార్టీ ఎలా కారణమవుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాలి. నెక్స్ట్ ఇంకొక అంశాన్ని కూడా వచ్చినట్టు అయితే, ఇది ఇప్పుడు కూడా రానున్న రోజుల లోపల కూడా ఏం చేసిందంటే 12,000 స్కూల్ కాదు, మొత్తం స్కూలింగ్ వ్యవస్థనే దెబ్బ కొట్టే విధంగా ప్రణాళిక రచిస్తున్నాడు రేవంత్ రెడ్డి. స్కూల్ వ్యవస్థనే, ఎందుకు స్కూల్ వ్యవస్థను దెబ్బ కొట్టాలంటే స్కూల్ కున్న భూమి ల్యాండ్ ఎక్కువగా ఉన్నది. అక్కడ లక్షల కోట్ల రూపాయల ల్యాండ్ స్కూళ్ళ చేతులలో ఉంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం స్కూల్లో. ఈ ల్యాండ్ అంతా కబ్జా చేసి పెట్టేసుకోవాలనేది, ఎక్కడో బిల్డింగ్లు కట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ దీనిపైన ఎందుకు క్లోజ్ చేస్తుందనే విషయాన్ని బీఆర్ఎస్ మాట్లాడాలి. ఎందుకు మాట్లాడదు? బీఆర్ఎస్ చెప్పాలి కదా, ఇగో ఈ పద్ధతి లోపల చేస్తున్నారు, ఈ భూమిని ఇట్లా చేస్తున్నారు, ఇక్కడ స్కూల్ బంద్ అవుతున్నారు, ఆ ల్యాండ్ ఏమైంది, ఆ బిల్డింగ్ ఏమైంది అడగాలి. ఎందుకు అడుగుతలేదు అంటే, గతసారి కూడా వీళ్ళ చేతి లోపల 8,000కు పై స్కూల్లో ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక వైఖరి, ప్రతిపక్షంలో ఉంటే మరొక వైఖరి. నెక్స్ట్ రానున్న రోజు ఇంకొక భయంకరమైన న్యూస్ ఏంటంటే, ఇక్కడ జరగాల్సిన విషయం ఏంటంటే, ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంది, పాలకులకు ప్రతిపక్ష నాయకులకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మీ దగ్గర డిఎస్సి కింద కాకుండా మీ మిగతా టీచర్లను అపాయింట్ చేశారు, వాళ్ళను రెగ్యులర్ గా కాకుండా కాంట్రాక్ట్ బేస్ అప్లై చేశారు. 15 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళను రెగ్యులైజ్ చేస్తారేమో అని అనుకుంటున్నారు. వాళ్ళకు వెల్ క్వాలిఫైడ్ టీచర్స్, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంఏ బిఎడ్లు, ఎంఎస్సి బిఎడ్లు, ఎంఫిల్ ఎక్సెట్రా చదివిన బిడ్డలు ఉన్నారు. మరి వాళ్ళకు 15 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం చేయలేదు, మీరు చెయ్యరు. వాళ్ళకి ఇస్తున్న స్కేల్ కాదు, ఇస్తున్నది ఏంటంటే వాళ్ళకు బిచ్చగాళ్లకు బిచ్చమేసినట్టుగా 18,000 రూపాయల సాలరీ. ఈ పాపానికి ప్రభుత్వాలు కారణం కదా, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ పాపం వెనకాల వాళ్ళని మీరు ఎందుకు రెగ్యులరైజ్ చెయ్యరు, ఎందుకు తీసుకోరు? మీరు స్కూళ్ళు క్లోజ్ చేసేదానికి ఒక ప్రణాళిక చేసేసి ఇప్పుడు వచ్చేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది ఒకటి పెట్టేస్తారు. అది మోసపూరితమైన కార్యక్రమం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎక్కడ పెట్టాలి? ఏ స్కూల్ అయితే ఉన్నాయో జిల్లా పరిషత్ స్కూల్స్, వాటన్నిటిని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ చేయండి. అక్కడ ల్యాండ్ ఉంటది వాళ్ళ చేతులు, స్కూల్ చేతి లోపల వాళ్ళకు పూర్తి స్థాయి లోపల వనరులు వసతులు వస్తాయి, మండల స్థాయి లోపల ఇమేజ్ పెరుగుతుంది, వాళ్ళకు ల్యాండ్ ఇబ్బంది ఉండదు, ఎన్విరాన్మెంట్ ఇబ్బంది ఉండదు. దాన్ని ఎందుకు చేయరంటే, లేదు రానున్న రోజుల లోపల మహానుభావులు ఈ ల్యాండ్ మీద కన్నేశారు కాబట్టి కొత్త బిల్డింగులు కొట్టారంట. కొత్త బిల్డింగులు కొనాల్సిన పని లేదు, ఉన్న బిల్డింగులను పునరుద్ధరించేస్తే ఇంకా బడ్జెట్ తగ్గుతుంది కదా. ఆ దిశలో ఆ ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చెయ్యదు. వీళ్ళు కేటాయించిన కేటాయింపులు ఎంత? 3%. 3% కేటాయిస్తే ఇవన్నీ ఎట్లా చేస్తారు మీరు? ఏ విధంగా చేస్తారు అంటే దానికి ఆన్సర్ లేదు. అంటే ఆ గత ప్రభుత్వం 3 అయితే ఈ ప్రభుత్వం 5% కేటాయించింది. ఈ 5% లోపల ఎందుకు ఏ ఉపయోగం ఉంటుంది? అంటే జయరామ్ గారు, అంటే గత ప్రభుత్వం 7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది, బట్ ఈ ప్రభుత్వం వచ్చాక 66,000కు పైగా అప్పులు వడ్డీలతో సహా కడుతూ వస్తోందని చెప్తున్నారు. సో అంటే ఇవన్నీ కొత్త స్కూల్స్ బిల్డింగ్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న మనకున్న ఆదాయ వనరు బట్టి కూడా అయ్యే ఛాన్స్ ఉంటుందా? హిమబిందు, దీంట్లో మనము అర్థం చేసుకోవాల్సిందంటే, ప్రభుత్వం చేసిన అప్పు ప్రభుత్వమే కట్టాలి. అది అప్పులు ఏ విధంగా జరిగినాయి, లేదు ఇబ్బందికరంగా జరిగినాయి, మోసపూరితంగా జరిగినాయి అంటే అరెస్ట్ చేయాలి, అందులో వేరే డిస్ప్యూట్ లేదు. అరెస్ట్ చేయడం చేత కాదు, ఎక్కడ ప్రాబ్లం ఉందో చెప్పడం చేత కాదు, ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చేసి అప్పులు కడతాడు. అప్పులు నువ్వు కట్టకపోతే ఎవడ కడతాడు? నువ్వు కాదు కట్టేది. రేవంత్ రెడ్డి కష్టాజితము చేసేసి, లేకపోతే ఇతర మినిస్టర్లు కష్టాజితం తీసుకొచ్చి కట్టట్లేదు. ప్రజల సొమ్మును ప్రజల మీద చేసిన అప్పును కడుతుందా? అది ప్రజల కోసం చేసిందా చేయలేదా నువ్వు కదా బయటపెట్టాల్సింది. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తివి నువ్వు కదా చెప్పాల్సింది.
వీళ్ళు దొంగతనం చేశారు, ఈ దొంగతనాన్ని అప్పుకు మాకు సంబంధం లేదు, మీరే కట్టండి, మీ ఆస్తులు జప్తు చేస్తాం అని మీరు మీ చేతిలో అధికారం ఉంది, అది ఎందుకు చేయరు మీరు? ఓన్లీ పొలిటికల్ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారు అంటే ఈ రోజు ఓన్లీ ఇక్కడ ప్రజలను మభ్యపెట్టే లోపల రేవంత్ రెడ్డి తీసుకెళ్తున్నాడు. నిజంగా కనుక నీకు ప్రభుత్వం మీద పట్టుండి ఒక అవగాహన ఉండేసి దానిపైన కనుక కార్యాచరణ సిద్ధించినట్టు అయితే దాని వెనకాల చేసిన అప్పులన్నీ కేసీఆర్ ప్రయోజనాలు కనుక చేస్తే కేసీఆర్ ఎందుకు అరెస్ట్ చేయకూడదు? అరెస్ట్ చేయడానికి నీ చేత కాదా? ఓన్లీ పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోతావా? ఆయన అరెస్ట్ చేస్తే నీకేమైనా ప్రమాదం ఉన్నదా? పొలిటికల్ ప్రమాదం ఉన్నదా? దానికోసం ఆగుతున్నావా అని ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దాని గురించి నువ్వు ఆలోచన ఏంది? అట్లాంటి అప్పుడు అప్పుల గురించి మాట్లాడకు. అప్పులు చేసిందైనా అప్పులు కట్టేదైనా ప్రభుత్వం అప్పులు చేసింది, ప్రభుత్వం కడుతుంది. కేసీఆర్ అప్పులు చేసినట్టు కాదు, రేవంత్ కడుతున్నట్టు కాదు. ఇది ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఒకవేళ కనుక కేసీఆర్ అప్పులు చేసినట్టు అయితే కేసీఆర్ వదిలిపెట్టొద్దు. అది మాలాంటి వాళ్ళని పెట్టండి. నీకు అర్థం కాని విషయంలో మేమన్నా సహకరిస్తాము. మాకు నయా పైసా అక్కర్లేదు. మేము సంవత్సరాల తరబడి యుద్ధం చేశాము బీఆర్ఎస్ మీద. నీ కోసం కలిసి పని చేయడానికి సిద్ధంగా లేదా? కాకపోతే నువ్వు ప్రజల కోసం పనిచేసే సిద్ధంగా నువ్వు లేవు. ఈరోజు బంగారు తెలంగాణ పేరు మీద కులం కుటుంబం దోసుకుందన్న విషయాన్ని డిస్ప్యూట్ లేదు. ఈ రోజు ప్రజా తెలంగాణ మీద కొన్ని కుటుంబాలు నీ కులము నీ అన్నదమ్ములు దోసుకుంటున్నారు అన్న విషయంలో డిస్ప్యూట్ లేదు. ప్రజలకు ఈ విషయం మాత్రం దయచేసి వెరీ క్లియర్ గా అర్థమవుతుంది. నిన్న నేను 3 జిల్లాలు విజిట్ చేశాను, జనగాము, కరీంనగర్, వరంగల్. ఎక్కడ పోయినా కూడా, ఈవెన్ భువనగిరి జిల్లా కూడా, 4 జిల్లాలు సారీ, ఎక్కడ పోయినా కూడా ఎక్కడైనా కూడా ప్రజలు సంతోషంగా ఉందని నువ్వు అనుకున్నట్టు అయితే అక్కడ ఒక సమావేశం పెడదాము, మనం డిస్కషన్ చేద్దాము. నువ్వు రావు, నీ ప్రతినిధులు వస్తారా? మీడియాను పెడదాము. నీ ప్రణాళిక చైర్మన్ ఎవరు అంటున్నారో వాళ్ళు వస్తావా? లేకపోతే నీ అడ్వైజర్ గా ఉన్న వ్యక్తులు వస్తారా? చలో రమ్మను మాట్లాడదాం. అంటే ఈ రోజు అప్పుడు జరిగింది మోసమే, ఇప్పుడు జరుగుతున్నది మోసమే. టోటల్ గా మోసం మాత్రమే జరుగుతుంది. ప్రజలు మాత్రమే కన్నీళ్ల వేద మాత్రం తప్పుతలేదు, తప్పే విధంగా లేదు. ఇంకొక మాట చెప్పి సెలవు తీసుకుంటాను ప్లీజ్, ఒక్క సమయం ఇవ్వండి. దాంతో పాటు వచ్చేసి ఈ రోజు ఆల్కహాల్ మీద బిడ్డల తాళులు తెగిపోతూ ఉంటే, పుస్తల తాళ్ళు తెగిపోతుంటే అది కేసీఆర్ కు పట్టలేదు, నీకు పట్టట్లేదు. 14,000 కోట్లు ఉన్న ఆల్కహాల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల తెలంగాణ ఎండింగ్ వరకు రాగానే 50,000 కోట్లకు చేరుకుంది. ఇక మనకు మిగతా బెల్ట్ షాపుల విషయం లోపల 1 కోటికి పైనే అప్పుడున్న ఆదాయం. ఇప్పుడు అదే 50,000 కోట్ల ఉన్న ఆదాయాన్ని ఈరోజు 65,000 కోట్లకు పరుగులు తీపిస్తుంది కాంగ్రెస్. ఇక బెల్ట్ షాపుల విషయం అంటావా, ఇక 1,00,000 కాదు 1,50,000 కోట్ల పైచులకే. కానీ ఇంత మోసాన్ని బహిరంగంగా మోసం జరుగుతూ ఉంటే దీని విషయం లోపల బీఆర్ఎస్ మాట్లాడదు, కాంగ్రెస్ చెప్పదు. ప్రజల అంశాలు మాట్లాడకుండా ఈ డ్రామా అంతే ఏంది? అసెంబ్లీ లోపల ఆల్కహాల్ మాట్లాడాలి, మాట్లాడరు. విద్య మాట్లాడాలి, మాట్లాడరు. వైద్యం నాశనం అయిపోయింది, మాట్లాడరు. ప్రజా శ్రేయస్ కోసం మాట్లాడరు. ఇక ఈ విషయాలు మాట ఏదైనా చెప్పిందే చెప్పి మాట్లాడిందే మాట్లాడి డ్రామానే డ్రామా. ఈ డ్రామా అంతా ఎవరి కోసం, దేని కోసం? ప్రజా శ్రేయస్సు కోసం అనుకుంటే విద్య గురించి మాట్లాడండి, డిస్కషన్ పెట్టండి. వైద్యాన్ని గురించి పెట్టండి. ఇప్పుడు జరుగుతున్న ఆల్కహాల్ సావుల గురించి పెట్టండి. దాంట్లోంచి ఆల్కహాల్ నుంచి బయటపడే బిడ్డలకు ఏ విధంగా డాక్టర్లను అపాయింట్ చేయాలి, ఏ విధంగా చూడాలి, ఆ విషయంలో మాట్లాడండి. ఇది ఏది వద్దంట, వీళ్ళు పోతారంట, వాళ్ళు రమ్మని పిలుస్తారంట. ఇదంతా పెద్ద డ్రామా. అంటే దారవీర శూర కన్నా కంటే ఇంకెక్కువ డ్రామా ఉంది ఇక్కడ దీంట్లో. రైట్ రైట్ జయరాం గారు, అంటే ఇప్పటి వరకు 9 నెలలు అవుతున్నా కూడా ఎంపీటీసీ బిల్లులకు సంబంధించి కూడా ఎటువంటి బిల్లులు ఇంతవరకు ఇవ్వలేదు. సో అంటే ప్రభుత్వం ఏమో ఇందాక జయరాం గారు కూడా మాట్లాడితే 4 జిల్లాల్లో తిరుగున్నాను, బట్ ఎక్కడా ప్రజలు సంతోషంగా లేరు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇచ్చినవన్నీ కరెక్ట్ గా చేయలేదు కాబట్టి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి చేయలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటేసామని చెప్పి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు ఎటువంటి హామీ నెరవేరలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు.
డెఫినెట్ గా ఉన్నాయి. అదే చెప్తున్నా, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ మేము 10 నెలలు అంటే సంవత్సరం లోపే చేసి చూపినాం. ఇవాళ మీరు చూడండి, వాళ్ళు రైతు బంధు ఎంత ఇచ్చిరండి. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం సంవత్సరంలోనే 21,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఉద్యోగాలు 55,000 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ తెలంగాణలో యువత అందరికి కూడా ఒక ఆశావాద దృక్పథం ఉంది. ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఉద్యోగాలు వస్తాయని ఇవాళ రైతులు ఆనందంగా ఉన్నారు. మహిళలకు ఇవాళ 500 రూపాయలకి గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాం. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణము, ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, ఇందిరమిళ్లు మళ్ళనే స్టార్ట్ అయినాం. ఇవన్నీ కూడా ప్రజాప్రభుత్వం చేసింది. ఎస్, మేము ఏదైతే యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా నేను ఆనాడు మా చైర్మన్ స్థిరబాబు ఆధ్వర్యంలో డెఫినెట్ కూడా అన్ని ఆలోచించి ఇవాళ మేనిఫెస్టో పెట్టడం ఒక్కొక్కటి దానికి అనుగుణంగా ఇవాళ చేస్తున్నాం. 10 ఏళ్లలో మీరేం చేసిరో చెప్పండి. మీరు 10 ఏళ్లలో సాధ్యంగా ఉంది ప్రజాప్రభుత్వం 1 year లో అన్ని అయిపోతాయండి. ఇవాళ అదే చెప్తున్నాం, మీరు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఇవాళ అప్పులు కుప్పగా మార్చిరు. అయినా కూడా ఇవాళ ఒక్కొక్కటిగా అన్ని ఒకవైపు అభివృద్ధి సంక్షేమం పెట్టుబడులు ఇవన్నీ చేసుకుంటే ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇవాళ నేను ఏమంటున్నట్టే, ఇవాళ జయరాం గారు పెద్దలు కొన్ని విషయాలు చెప్పారు, ఎస్పెషల్లీ ఆల్కహాల్. ఇవాళ మనందరికీ తెలుసు 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం డ్రగ్స్ మయం చేసింది ఎవరండి? ఇవాళ మన జనరల్ గా మన అందరికి తెలుసు, టానిక్ అనేది దేన్ని అంటామండి? ఇవాళ తెలంగాణ సమాజంలో ఎవరికాడికి వెళ్ళినా కూడా టానిక్ అంటే దేన్ని అంటాం. కానీ టానిక్ లాంటిది ఒక విదేశీ కంపెనీ తీసుకొచ్చి, ఇదే మీ స్టూడియో పక్కనే దగ్గరలో ఫర్లాంగ్ దూరంలోనే ఒక కంపెనీ విదేశీ మద్యాన్ని ఓపెన్ చేసి దానికి టానిక్ అనే పేరు పెట్టి, ఆ టానిక్ అనే కంపెనీ అది మద్యం అమ్ముకుంటా దాన్ని ఎవరిదండి? అది కేటీఆర్ బామ్మర్ది, కేటీఆర్ బినామ్లీ. అంటే ఇట్లాంటి సంస్కృతిని తెలంగాణకు తీసుకొచ్చి సన్బర్గ్ అనేది, ఇదే గచ్చిబౌలి స్టేడియంలో, నేను పక్కనే ఉంటా, గచ్చిబౌలి స్టేడియంలో సన్బర్గ్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం చేత యాడ్ ఇప్పించి పెట్టించినటువంటి దుర్మార్గులు గత పాలకులు కదా. ఇవాళ అన్ని కూడా అందుకే ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ మీద ఉక్కు పాదం మోపుతుండు. ఇవాళ మీరే చూసారు, గతంలో ఆల్కహాల్ మీద ఆదాయాన్ని సంపాదించినటువంటి వ్యక్తి ఎవరండి? ఆదాయాన్ని జనరేట్ చేసుకుని ఆల్కహాల్ మీదనే బతకొచ్చు, అది కదా ఆయన కేసీఆర్ తీసుకుంది. ఇవాళ ఆ విధంగా కాకుంటే ఇవాళ తెలంగాణ ప్రజల అభివృద్ధి సంక్షేమము, ఉద్యోగాలు, పెట్టుబడులు ఇవాళ ప్రజాప్రభుత్వంలో ఇవాళ మీరు చూడండి, ఇవాళ పెట్టుబడులు ఒక సంవత్సర కాలంలోనే దగ్గర 70,000 కోట్ల ఎంఓయూలు చేసుకుని ఇవాళ ఏఐకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు హైదరాబాద్ కేంద్రంగా నిలబోతుంది. ఇవన్నీ మేము చేస్తుంటే ఒకవైపు మీరు ఎంతసేపు ఈ ప్రభుత్వం మీద బురద చల్లడం, మీకు ఏదైనా ఈ సంవత్సర కాలంలో ఏ రోజైనా అధికార కోసం కేటీఆర్ మాట్లాడింది తప్ప, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడింది తప్ప, ఏనాడైనా ఏదైనా సమస్య ఉంటే ముఖ్యమంత్రిని కలుస్తా, మంత్రులను కలిసి ఆ సమస్యని వివరిస్తా, పరిష్కరించుకుందామని కనీసం వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీ గురించి అని ఇప్పటి వరకు ఎవరైనా కలిసిరని? ఆనాడు మేము కలుస్తుంటేనే మాకు అపాయింట్మెంట్ ఇవ్వలే. ఇవాళ ముఖ్యమంత్రి, మంత్రులు స్వేచ్ఛాయుత వాతావరణంలో పరిపాలన జరుగుతుంది, సెక్రటరీ నుంచి పరిపాలన జరుగుతుంది, 18 గంటల పైగా ఇవాళ మంత్రులు, ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్నారు. మీరు ఆ సమస్యల గురించి ఎక్కడ మాట్లాడు అంటే ఏది పడుతుంది రాజకీయం కోసమే. ఇవాళ ప్రజలందరూ ఆనందంగా, అందుకే కదా ఇవాళ మొన్ననే 1 year సెలబ్రేషన్స్ అని. మా 1 year పరిపాలనకు మీకు చేతనైతే మీ 10 సంవత్సరాల పరిపాలన చర్చ పెడతాం. అది కేసీఆర్ వస్తారా, కేటీఆర్, హరీష్ ఎవరు వచ్చినా ఎక్కడికైనా వీఆర్ రెడీ టు డిస్కస్. మీరు దాని మీద చర్చ పెడతాం. మీరు ఎన్ని ఉద్యోగాలు, ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తానండి, మేమందరం కూడా యూనివర్సిటీ నుంచి వచ్చా, 10 ఏళ్లలో మీరు ఎన్ని ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేశారు? ఏ యూనివర్సిటీ కన్నా పోదాం, ఆనాడు తెలంగాణ కోసం కొట్టిన ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన, ఏ యూనివర్సిటీ కన్నా ఒక్క రిక్రూట్మెంట్ మీరు చేసిరండి? ఒక గ్రూప్ 1 3 సార్లు పేపర్ లీక్, మొత్తం కూడా మీ చరిత్ర అంతా లీకేజీలు, ప్యాకేజీలుగా. ఇదే కాళేశ్వరంలో అవినీతి జరిగిందని నేను చెప్పడం కాదు కదా, కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. కాగ్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తాం మన అందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో. ఇవాళ అదే కాగ్ రిపోర్ట్ ఇచ్చారు కదా. ఇవాళ మీరు అంటారు, పెద్దలు జయరాం గారు మాట్లాడుతూ, ఎందుకు అవినీతి అక్రమాలు జరిగినా ఎందుకు యాక్షన్ తీసుకోండి? ఎస్, డెఫినెట్ గా ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చట్టం మీద, న్యాయస్థానం మీద గౌరవం ఉంది. ఏదైనా చట్ట ప్రకారమే మేము ముందుకెళ్తాం. మీలే గతంలో కేసీఆర్ ఏం చేసినంటే నచ్చని వ్యక్తులను అందరినీ కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి, ఆనాడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు రేవంత్ రెడ్డి, మిడ్ నైట్ బెడ్రూమ్ లో కూడా వెళ్లి అరెస్ట్ చేసిన చరిత్ర. అదేవిధంగా బీజేపీ, ఈడీ, సిబిఐ, ఐటీలను ఏ విధంగా ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీల మీద పెడుతుందో మనం చూసాం. మేము ఆ విధంగా చేయమే. మాకు చట్టం మీద, ప్రజాస్వామ్యం మీద, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉంది. డెఫినెట్ కూడా చట్ట ప్రకారం ఇవాళ కేటీఆర్ అవినీతి చేసిండు. ఒక్కొక్క అవినీతి ఇవాళ బయటకు వస్తుంది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ స్కామ్, టెలిఫోన్ స్కామ్, ఇవాళ గొర్రెల స్కామ్, చేపల స్కామ్, ఫార్ములా ఈ రేస్ లో ఒక్కొక్కటి బయట తొందరలోనే డెఫినెట్ కూడా చట్ట ప్రకారం కేటీఆర్ అరెస్ట్ అవుతారు. మేము అంతేగాని ఏదో వ్యక్తిగతంగా అరెస్ట్ చేయాలి కాబట్టి అట్లా చేయం కదా. ఇవాళ మాకు నమ్మకం ఉంది చట్టాల మీద. తొందరలోనే డెఫినెట్ గా జయరాం గారు అన్నట్టు డెఫినెట్ కూడా కేటీఆర్ అవినీతి చేసిండు. అవినీతి కోసం డెఫినెట్ కూడా చట్ట ప్రకారం కేటీఆర్ జైలు ఒక తప్పు. అంతే తప్ప వ్యక్తిగతం మీ ఎవరి మీద చేయము. మేమే చెప్తున్నాం, ముఖ్యమంత్రి అన్నాడు కేసీఆర్, మీరు అసెంబ్లీకి రండి, సలహాలు సూచనలు ఇవ్వండి.
ఎంత మంచి మాట అండి. అంటే ఒక సృద్భార వాతావరణంలో తెలంగాణ ముందుకెళ్లాలి. ఇవాళ దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తున్నది. ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ మొన్ననే చూసిరు. ఇవాళ మొన్న ఇచ్చినటువంటి జిఎస్డిపిలో తెలంగాణ ఇవాళ దాదాపు అత్యధిక రాష్ట్రాలలో నెంబర్ 1 స్థానంలో ఉంది. ఈ విధంగా పెట్టుబడులు వస్తున్నాయి. ఇవాళ ప్రపంచ దృష్టి అంతా కూడా ఇవాళ హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో మన అందరూ ప్రతిపక్షాలు పాలకపక్షాలు రెండూ కలిసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ఏ విధంగా బెటర్ గా చేద్దాం, ఇంకా మిగతా రాష్ట్రాల కంటే ఒక దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మీకు చేతనైతే ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు అందించండి. అంతే తప్ప మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ అవకాశ రాజకీయాల కోసం ఏది పడితే ఏదైనా మానండి. మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, మీరు నిర్వర్తించండి. ప్రజాస్వామ్యంలో మీ హోదా మీరు నిర్వర్తించండి. మేము డెఫినెట్ కూడా తీసుకోవడానికి ఏదైనా సలహాలు ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. సత్యవతి గారు, ప్రజాప్రభుత్వం అంటే మంచి అర్థం ఏం చెప్పిందంటే బ్రదరు లిక్కర్ లో ఈ రోజు గతంలో 50% ఉంటే 65% పెరిగింది, 15%. ఒక సంవత్సరంలోనే అన్ని జరుగుతాయా? 10 ఏళ్లు మీరు పరిపాలించారు కదా, 10 ఏళ్లలో మీరు పరిపాలించిన దాంట్లో అభివృద్ధి మీరేం చేశారు? మేము ఒక్క సంవత్సరంలోనే మేము చేయాలని చెప్పేసి మీరు ఎట్లా కోరుకుంటారని చెప్పేసి మాట్లాడినప్పుడు ఒక సంవత్సరంలో 15% ఎట్లా పెరిగిందండి లిక్కర్? ఎట్లా పెరిగింది? బెల్ట్ షాపులను ఎట్లా పెంచారు? అక్కడ మాత్రం చాలా స్పీడ్గా ఉన్నారు. అక్కడ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చాలా ఉత్సాహంతో ఉన్నారు. కానీ మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు, మీరు ఇచ్చినటువంటి హామీలు ఇవాళ అప్పుల్లో ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అధికారంలోకి వచ్చేటప్పుడు హామీలు ఇచ్చేటప్పుడు, గ్యారంటీ కార్డులు ఇచ్చేటప్పుడు ఆ విషయాలు అవగాహనలో లేవా? ఎందుకు మాట్లాడారు? సంవత్సరంలో జరుగుతాయి అంటే అసలు ఆగస్టు 15కి అయిపోతుందని చెప్పేసి మాట్లాడారు. సోనియా గాంధీ గారి 9వ తారీఖు 2 లక్షలు పడతాయని చెప్పేసి మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? ఇవన్నీ మాట్లాడింది ముఖ్యమంత్రి గారు కాదా? రేవంత్ రెడ్డి గారు కాదా? దానికి సమాధానం చెప్పుకోండి. జయరాం గారు ఓపెన్ గా చెప్పిండు, ఓపెన్ ఛాలెంజ్ చేసిండు. మీరు రండి, నేను 4 జిల్లాలు తిరిగాను, ఎవరైనా సరే హ్యాపీగా ఉన్నారు పబ్లిక్ అని చెప్పేసి అంటే మనం దేనికైనా సిద్ధం అని చెప్పేసి మాట్లాడారు. పదండి వెళ్దాం, పదండి. కేసీఆర్ ఎందుకు, కేటీఆర్ ఎందుకు, వాళ్ళెందుకు? ఒక అనాలసిస్ట్, అందరు మేలు కోరే వ్యక్తి, ఎవరికి తప్పైతే అది తప్పని చెప్పే వ్యక్తి, అతనే ఆహ్వానిస్తున్నాడు. పదండి వెళ్దాం. ప్రజలు ఎంత హ్యాపీగా ఉన్నారో అర్థం అవుతుంది. ఉద్యోగాలు గత ప్రభుత్వం చేసింది. మీరన్న మాటలే ఒక వాస్తవం. నేను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ని. నేను గతంలో చాలాసార్లు మాట్లాడినా. ఈ రోజు మా పార్టీ కూడా రివ్యూ చేసుకుంది. ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, మిగతా యూనివర్సిటీలలో నోటిఫికేషన్ పడాల్సింది, ఖచ్చితంగా అది జరగాల్సింది. మీరు చేయండి, మీకు ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, చేయండి, నోటిఫికేషన్ వేయండి. వైస్ ఛాన్సలర్ నిర్మించారు కదా, నోటిఫికేషన్ వేయండి. దాదాపు అంటే టీచర్స్ జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ అండ్ మిగతా కాలేజెస్ కి సంబంధించి కాంట్రాక్టులను పర్మనెంట్ చేసిన చరిత్ర బీఆర్ఎస్ది. మీరు చేయండి. మీరు ఇచ్చిన హామీలలో ఉంది కదా. స్కూల్లో 10th క్లాస్ పాస్ అయితే ఏమైనా హామీ ఇచ్చారు? మీరు చేసిరా? ఇంటర్ పాస్ అయితే ఏమైనా హామీ ఇచ్చారు? చేసిరా? డిగ్రీ పాస్ అయితే, పీజీ పాస్ అయితే, పిహెచ్డీ స్టూడెంట్స్ కి మేము 5 లక్షలు ఇస్తాము, ₹1,00,000 ఇస్తాము, 2 లక్షలు ఇస్తాము, స్కూటీలు ఇస్తాము, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎక్కడ పోయిందండి హామీ? విద్యా వ్యవస్థకు సంబంధించి, వాళ్ళ గురుకులాలకు సంబంధించి కుట్ర జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. 50 మంది చనిపోయారని చెప్పేసి గగ్గోలు పెడుతూ ఉంటే దానికి సరైన పరిష్కారం చూసి ముందుకెళ్లకుండా ప్రతిపక్షం మీద నిందలేస్తున్నారు. ఏది మాట్లాడినా నిందలే, మీరే చేశారని చెప్పేసి దాన్ని తప్పించుకోవడం, ఏది మాట్లాడినా అంతే. కానీ వీళ్ళేం చేశారు సంవత్సర కాలంలో అనే దాంట్లో ఒక్కరోజు మీరు విజయోత్సవ సభలు పెట్టారండి. సంవత్సరంలో విజయోత్సవ సభలు ఏం చేశారు? మేము ఇది చేసినామని చెప్పిండా రేవంత్ రెడ్డి? ఆ సభలు, అన్ని సభలు తీయండి, అన్ని సభలలో అనే స్పీచ్ ప్రతిపక్షాన్ని తిట్టడమే, బూతులు మాట్లాడడమే, తొక్కుతా, పండబెడతా, బుల్డోజర్లను తీసుకొస్తా, అది చేస్తా, ఇది చేస్తా. హైడ్రా తోటి ఎంత మంది పబ్లిక్ ఇవాళ రోడ్డు మీద పడ్డారండి? కేసీఆర్ కట్టిన గవర్నమెంట్ లో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లను హైడ్రా బాధితులకు ఇస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అది ఎవరి కోసం కట్టిండండి? ఎవరి కోసమో డబుల్ బెడ్రూమ్లను కడితే నువ్వు ఇవాళ ఉన్న ఇండ్లను కూలగొట్టి వాళ్ళకి ఇస్తానని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఇవాళ జగిత్యాలలో చూడండి, అన్ని పేపర్లలో వచ్చింది, డబుల్ బెడ్రూమ్లకి, కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లకి ఇవాళ కాంగ్రెస్ కలర్లు వేసినటువంటి పరిస్థితి. మీరు ఏం చేసారు అంటే ఇక కలర్ కట్టిన బిల్డింగ్లకి మేము కలర్లు వేసినామని చెప్పి చెప్పుకోవడానికి వీళ్ళు అభివృద్ధి, వేసిన నోటిఫికేషన్లకి వీళ్ళు పత్రాలు ఇస్తూ మేము తెచ్చినామని చెప్పేసి, మేము ఇచ్చినామని చెప్పి చెప్పుకోవడం వీళ్ళ అభివృద్ధి సంవత్సర కాలంలో. ఎస్, లింగనాథ్ గారు ఏం చెప్తారు? అసలు ఆ సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధి గాని, ఇచ్చిన పథకాలకు సంబంధించి ఇది కంప్లీట్ చేశామంటూ కూడా ఏం చెప్పిన దాఖలాలు ఏవి కూడా లేవు. బీఆర్ఎస్ నాయకులు ఒకసారి
ఆమె అంటే బీఆర్ఎస్ పార్టీలు ఉన్నది కాబట్టి ఏదో అనాల కాబట్టి అంటారు. నేను అదే చెప్తున్నా, ఇవాళ ఇక్కడి నుంచే మనం బయటకు వెళ్దామండి. ఇవాళ మేము మేనిఫెస్టోలో ఏదైతే గ్యారంటీ ఇచ్చామో 48 గంటలు దాట ముందుకి అక్కడి నుంచి అసెంబ్లీ నుంచే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభించడం జరిగింది. అదే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు. నేను ఒక్కటే మీరు నేను జయరాం సారు మహిళలు బస్సు ఇచ్చిన దాంట్లో ఎంత హ్యాపీగా ఉన్నారో వెళ్దాం. మీరు ఎన్ని బస్సులు తగ్గించారు? ఇచ్చిర్రు. ఎన్ని బస్సులు తగ్గించారు? కొత్త బస్సులు పెంచిరా? మరి మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిర్రు. ప్రయాణాలు విపరీతంగా పెరిగినాయి. అంటే ఇచ్చిన ఏ హామీలో కూడా ఏది ఒక్కటే ఎవరు సంతోషంగా లేరు. మీరు ఇచ్చిర్రు కరెక్టే, కానీ మహిళలు సంతోషంగా ఉన్నారా? వెళ్దాం పదండి. మీరు నేను యాంకర్ మేడం ని తీసుకుని వెళ్దాం. ఎట్లా కవిత గారు వాళ్ళు ఎట్లా బస్సులలో గవర్నమెంట్ బస్సులలో ప్రయాణం. ఇవాళ మహిళల యొక్క ఆర్థిక స్వాలంబన పెరిగింది, మహిళల యొక్క ఆర్థిక చేయూత పెరిగింది. ఇవాళ అది కదా మనకు కావాల్సింది. ఇవాళ ఏదో కవిత గురించి మనం కవిత బస్సు ఎక్కలేదు కాబట్టి ఆ బస్సులు ఎట్లుందో తెలియదు. ఇవాళ సామాన్య ప్రజలను వెళ్దాం, మనం వాళ్ళని అడగండి. మీరు వాళ్ళకి ఆర్థిక స్వాలంబన పెరిగింది కదా. చూడండి ఒకసారి మీ స్టూడియో నుంచే ఏ ఆర్టీసీ బస్ అయినా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు చెప్పిన నేను సిద్ధం. మీరు కవితను తీసుకొచ్చినా మంచిది, ఎందుకంటే ఆమె కూడా ఈ మధ్యలో మాట్లాడుతున్నారు కాబట్టి కవితను కూడా తీసుకొని మనమే అందరం పోయి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేద్దాం. మహిళలు ఎంత ఆనందంగా ఉన్నారో నేను చూస్తాను. నాకు తెలిసి నాకు స్వయంగా నాకు ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నేను ఒక యూనివర్సిటీ నుంచి మా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ఒక ఎంప్లాయీస్ మహిళలు వాళ్ళందరూ గతంలో వాళ్ళంతా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నట్టు నాంటింగ్ స్టాఫ్ వాళ్ళ యొక్క ఇవాళ ఆర్థిక స్వాలంబన పెరిగింది. అంటే ప్రతి మంత్ కూడా వాళ్ళ కొంచెం పొదుపు చేసుకుంటారు. ఆ పొదుపు నేను అడిగా, అమ్మ ఏం చేయట్లు ఇప్పుడు గతంలోకి ఇప్పటికైనా ఆ పొదుపునంతా కూడా వాళ్ళ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ మీద పెడుతున్నారు, వాళ్ళకి నిత్యావసరాల మీద పెట్టుకుంటారు, ఒక క్వాలిటీ జీవితాన్ని అందించుకోవడం కోసం వాళ్ళ ఖర్చు పెట్టుకుంటారు. మీరు అనుకుంటారు అది మనకు వాళ్ళ చిన్న అమౌంటే కావచ్చు మీకు, కానీ వాళ్ళకి మాత్రం సాధారణ మధ్యతరగతి పని చేసుకునే మహిళలకు అది చాలా పెద్ద అమౌంట్. రెండోది ఇవాళ అమౌంట్ ఆ గ్యారంటీల గురించి మేమిచ్చిన గ్యారంటీలో ఒక్కొక్కటిగా చేస్తున్నాం. ఇవాళ రైతు భరోసా ఇచ్చాం, రైతు బంధు ఇచ్చాము, మొన్ననే ఇవాళ 500 రూపాయల వడ్ల బోనస్ ఇచ్చాం, రాజువారికి 10 లక్షలు ఇస్తూ. అదే కదా మీరు 10 ఏళ్లలో మీరెంత చేసిరు? దేశ చరిత్రలోనే 21,000 కోట్ల రూపాయలు మేము చేసామండి. 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసాం. ఇవాళ అదే కదా ఇస్తాం. మననే ముఖ్యమంత్రి మన ఇచ్చినాం డెఫినెట్. ఇవాళ మీరు దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు చేసారు. ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కడుతున్నాం మేము. మీరు చేసిపోయిన అప్పుల గురించి ఇవాళ కట్టడానికి అయినా కూడా మేము ఎక్కడ కూడా రైతుల విషయంలో, విద్యల విషయంలో, యువత ఉద్యోగాల విషయంలో ఈ ప్రభుత్వం వెనుక పోలే. సంవత్సరంలోనే నేను అదే చెప్తున్నాను, మళ్ళీ సంవత్సరంలోనే 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మీరు 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఒక గ్రూప్ 1 మనందరం చూసినామండి. ఇక్కడే గ్రూప్ 1 ఎన్ని పేపర్ లీకేజ్ అయినాయి, ఎట్లా అమ్ముకురు బయట పల్లి బఠానీల దగ్గర పేపర్లు దొరికినాయి. అది మీ 10 ఏళ్ల ఘనత. నేనేమంటున్నా అంటే ఇవాళ ప్రజాప్రభుత్వం డెఫినెట్ కూడా ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేస్తాం. ఇవాళ మీరు ఆ విధంగా చెప్తా మీరు ఇచ్చినప్పుడు దళిత ముఖ్యమంత్రి, దళిత 3 ఎకరాలు, ఇంటికో ఉద్యోగం, KG to PG ఉచిత విద్య, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే నేను కూడా చెప్పగలుగుతాను మీరు ఏం చేశారు. ఇవాళ మేము ఇంకా మా ప్రజాప్రభుత్వానికి 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. ఇవాళ సంవత్సరం లోపే మేము ఇవాళ ఇన్ని అమలు చేసినాం. డెఫినెట్ కూడా మిగతా కూడా అమలు చేస్తాం. ఆ నమ్మకం, విశ్వాసం ఇవాళ ప్రజల్లో మాకు ఉంది కాబట్టి ఇవాళ ప్రజలు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు. అంతే కదా. 2020లో ఒక్క ఉచిత బస్సు ఉంది, ఒక సంవత్సరంలో ఒక్క హామీ చేసిర్రు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కనబడతలేదా? గ్యాస్ 500 రూపాయలకే గ్యాస్ కనబడతలేదా? ఇవాళ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కనబడతలేదా? ఇంకొకటి బీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలి. బీఆర్ఎస్ నాయకులు సారీ టు ఫర్ ఇంట్రెస్ట్ బీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలి. నేనే మేనిఫెస్టో కమిటీ మెంబర్ ని, మా చైర్మన్ శ్రీబాబు. మా మేనిఫెస్టోలో ఎన్ని హామీలు ఉండవు దయచేసి మీకు మీ టీవీ ఛానల్ ద్వారా బీఆర్ఎస్ నాయకులు, ఎందుకంటే చాలా మంది కూడా ఈ మిస్ఇన్ఫర్మేషన్ ప్లాన్ చేసి దయచేసి యాజ్ అ మెంబర్ ఆఫ్ మేనిఫెస్టో ఐఎమ్ కైండ్లీ రిక్వెస్టింగ్ గో త్రూ మై మేనిఫెస్టో. మా మేనిఫెస్టో మీరు చదవండి, ఎన్ని హామీలు ఉన్నాయో మీరు ఫస్ట్ తెలుసుకొని మాట్లాడండి. ఎందుకంటే వేగ్గా విష ప్రచారాలు చేస్తే ఇది నాకే అనిపిస్తుంది. మీరు ఫస్ట్ చదువుకోండి, మేము ఎన్ని హామీలు ఇచ్చాం, ఎన్ని అమలు చేశాం, 10 ఏళ్లలో మీరేంటి చేసిరు, మేము సంవత్సరంలో నిన్నే హామీలు ఇచ్చినాం. ఇవాళ అందుకే కదా మన పార్లమెంట్ ఎలక్షన్ లో మీరు తెలంగాణలో బీఆర్ఎస్ అసలు కేసీఆర్ నేనే తెలంగాణ అనుకున్న వ్యక్తికి మన 0 సీట్ ఇచ్చారు కదా. ఇకనైనా మారండి. మీరు ఇప్పుడు ప్రజలకు ఏదైనా ప్రతిపక్ష బాధ్యత పోషించండి. ఈ ప్రభుత్వాన్ని ఏదైనా తప్పు చేస్తే డెఫినెట్ గా మేము గౌరవిస్తాం. మీరు ఎత్తు చూపించండి అంతే తప్ప మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రతిసారి బురద చల్లడం కోసమే, మీ అవకాశాల కోసం మాట్లాడుతున్న తెలంగాణ ప్రజలు క్షమించరు. ఇప్పటికైనా మారండి. మీరు అసెంబ్లీకి కేసీఆర్ రండి, చర్చిద్దాం, సలహాలు సూచనలు ఇవ్వండి. తీసుకోవడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంకొకటి మిత్రులు బస్ ఎక్కువ ఉన్నారు, వీఆర్ రెడీ టు గో. మీరు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ మీ స్టూడియో నుంచే పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మహిళలు ఎంత ఆనందంగా ఉన్నారో స్వయంగా మనమే చూద్దాం. మీ 10 ఏళ్ల కలిసి వెళ్దాము. ఎవరు ఎంత హ్యాపీగా ఉన్నారో
అక్కగారు మన అందరం జయరామ్ అన్నను కూడా పిలుద్దాం, మనమే పోదాం. ఇవాళ గురుకులని సందర్శిద్దాం. 10 ఏళ్లలో మీరేం చేసిరు, 10 ఏళ్లలో రైతులకు మీరేం చేసిరు, యువతకు మీరేం చేసిరు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరు, మహిళలు ఇవాళ ఉచిత బస్ ప్రయాణం ఎంత ఆనందంగా ఉన్నారో ఇవన్నీ చూడడానికి డెఫినెట్ కూడా కవిత వచ్చినా మేము వెల్కమ్, మీరందరూ వచ్చినా కూడా ఇంకా డెఫినెట్ కూడా మనం పోవడానికి సిద్ధంగా ఉన్నాం. రండి మీరు కూడా. డెఫినెట్ గా అండి, నిజంగా అలాగే జరిగితే డెఫినెట్ గా అందరం కలిసే వెళ్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పాల్గొన్నందుకు లింగం యాదవ్ గారు, సత్యవతి గారు, జయరామ్ గారు. సో చూసారు కదా, ఇది వాళ్ళ డిబేట్. రేపు మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం.